ఓం శ్రీ గురుదేవాయ నమః. శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. వాసుదేవ ఓం వాసుదేవాయ నమః. వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. హరే నమః. ఓం గోవిందాయ నమః. గోభిః వేదాంతవాక్యైః వేదాంతవాక్యైః విద్యతే లభ్యత ఇతి గోవింద. విద్యతే లభ్యత ఇతి గోవింద. మానసికార్చనలో గోవింద శబ్దానికి గోవింద మంత్రానికి సమన్వయ మంత్రాలు చెప్పుకుంటున్నాం. గోవింద అంటే ఎట్లాగూ గాం విందతీతి గోవింద. గాం అంటే ఇక్కడ అర్థం ఎట్లాగూ గచ్చతి సుస్థిరమితి గోహు. సుస్థిరమైన ప్రవర్తన ఎక్కడుంటుందో అది గోశబ్దం అని చెప్పుకున్నాం. స్థిరమైన ప్రవర్తన సృష్టిలో ఇంద్రియాలకు రచింపబడింది. మన ఇంద్రియాలన్నీ ఎట్లా ఉన్నాయి? మనం ఏమనుకుంటాం? ఇంద్రియాలన్నీ చపలము, చంచలము, విషయభోగాల కోసం వెళతాయి అనుకుంటాం. అది తప్పు. రచించటం, సృష్టి రచించటం అన్నిటికంటే ఎక్కువగా ఇంద్రియాలను సుస్థిర ప్రవర్తన కోసం రచించింది. అంటే కన్నుంది, దానికి ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి వెనకాలన్న జీవుడి మనస్సుకుంటుంది కానీ కంటికి ప్రవృత్తి ఉండదు ఎప్పుడు. చెవి ఉంది, చెవికి ప్రవృత్తి ఉండదు. నోరుంది, మనం నోటితో బాగా అర్థమవుతుంది. మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడటం, దురుసుగా మాట్లాడటం, అవన్నీ అంటే స్పష్టంగా మాట్లాడటం, అస్పష్టంగా మాట్లాడటం, ఇవన్నీ మనం నోట్లో బాగా అర్థమవుతుంది. ఇవన్నీ నోటికి లేవు. నోటిని వాడుకునే మనస్సు జీవుడు ఎవరున్నారో వాడికి ఉంది ప్రవృత్తి. కానీ నోరు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గై గై అని అరిచే ప్రవృత్తి ఉన్నవాడు కూడా కొంత అభ్యాసం చేస్తే నెమ్మదిగా మాట్లాడగలడా లేదా? అంటే మనం మార్చగలం. మారిస్తే మనం ఎట్లా మార్చుకుంటే అది అట్లా మారుతుంది. అంటే నోటికి ప్రవృత్తి లేదు, ఇంద్రియానికి ప్రవృత్తి లేదు. అభ్యాసం వల్ల వాటికి ప్రవృత్తి వస్తుంది. గుణ ప్రవృత్తితో దాన్ని మనం అట్లా వాడుకునే అభ్యాసం చేశాం కాబట్టి పుట్టుకతోనే గై గై అని ఎవరు ఉండరు కదా. వాడట్లా వాడి ప్రవృత్తిని నోటి ద్వారా అరిచి చేసేవాడికి అది ప్రవృత్తి అయిపోతుంది. కాదు, కోమలంగా మృదువుగా మాట్లాడటం, స్పష్టంగా మాట్లాడటం అభ్యాసం చేసిన వాడికి నోరు అంటే ఇప్పుడు ఏమిటి? నోరు ఒక ఇంద్రియం, వాగీంద్రియం. అదేమిటి? సుస్థిరమైన ప్రవర్తన అది చేయగలదు. అన్ని ఇంద్రియాలు సుస్థిరంగా ప్రవర్తించగలవు. ఇది సృష్టి రచన.
అయితే అవి లేవు అంటే మాత్రం మన దోషం, వాడుకునేవాడి దోషం. అంటే ఒక పరికరము రచనలో స్పష్టంగానే ఉంటుంది, దాన్ని వాడుకునేవాడు పాడు చేస్తాడు. ఒక్కొక్క సెల్ ఫోన్ ఉంటుంది, అది స్పష్టంగా రచింపబడింది. స్క్రీన్ ఎప్పుడు పగిలిపోయి ఉందంటే ఎవరు కారణం దానికి? వాడుకునే మనిషి యొక్క దుడుకుతనము కారణం. అట్లా సుస్థిరమైన ప్రవర్తన కలిగినవి మన ఇంద్రియాలు. దాని అందు విందతి, పొందబడే తత్వం ఉందో, అంటే మనం పరమాత్మను ఎక్కడ దర్శనం చేస్తాం? ఎక్కడో వెతుక్కోవద్దు. మనసులో ఉన్నాడంటే మనసులో వెతికితే కనిపించడు. మనసులో ఉన్న ప్రవర్తన, మనసులో ఉన్న పరమాత్మ స్వరూపము, సుస్థిరమైన స్వరూపము, పూర్ణ స్వరూపము ఇంద్రియాల్లో గోచరమవుతుంది. గోచరం అంటే తెలియబడుతుంది. గోచరం అవుతుందంటే తెలియటానికి వస్తుంది. ఎక్కడ తెలుస్తుంది మనకు? మన ప్రవర్తనలో తెలుస్తుంది. ప్రవర్తన వేటి ద్వారా అవుతుంది? ఇంద్రియాల ద్వారా అవుతుంది. అందుకు గాం విందతీతి గోవింద. మన ఇంద్రియాల్లో సుస్థిర ప్రవర్తనకు ఏ సంపూర్ణమైన సచ్చిదానంద స్వరూపాన్ని మనం తీసుకొస్తామో అది గోవింద తత్వం. అక్కడ అర్చన అవుతుంది గోవిందుడికి. కనుక గచ్చతి సుస్థిరమితి గోహు. గో శబ్దానికి వాక్ అని కూడా అర్థం ఉంది. గోవు అంటే వాక్కు అని కూడా ఇంకొక అర్థం ఉంది. వాక్కు, గోవు అంటే ఆవు, భూమి, ఇంద్రియాలు, ఈ 4 అర్థాలు ఉన్నాయి గో శబ్దానికి. ఇవన్నీ కూడా సుస్థిర ప్రవర్తన చేయడానికి. ఇప్పుడు చూడండి, భూమి ఎట్లా తిరుగుతుంది సుస్థిరంగా? ఎప్పుడైనా కంపిస్తుందా? కంపించిందంటే మనిషి వల్ల కంపిస్తుంది తప్ప దాని పోకడలో ఏ తేడా రాదు. అది సుస్థిర ప్రవర్తన. కనుక ఆ పరమాత్మ స్వరూపాన్ని ఒక సాధకుడు ఎక్కడ అనుభవిస్తాడు? మన అన్ని ఇంద్రియాల్లో. గోభిహి అంటే ఇంద్రియముల చేత. బిహి అని వచ్చిందంటే అది తృతీయ విభక్తిలో ఉంది, చేత అని అర్థం. ఇంద్రియముల చేత గోభిహి వేదాంత వాక్యై, వేదాంత వాక్యముల చేత. అంటే ఆ ఇంద్రియాలలో మనం ఏదైతే వేదాంత మహావాక్యాలు మననం చేస్తున్నాం, మనం తత్వం, ప్రజ్ఞానం బ్రహ్మ మొదటి మహావాక్యము, తత్వమసి 2వ మహావాక్యం. ఆ మహావాక్యాల్లో ఉన్న అర్థాన్ని ఇంద్రియాలలో దర్శింపజేయాలి, దర్శించేటట్లు ప్రవర్తింపజేయాలి. అది గోవిందుడికి అర్చన అవుతుంది, గోవింద తత్వాన్ని గుర్తించింది అవుతుంది. కనుక ఇంద్రియం ప్రవర్తిస్తుందంటే హై అలర్ట్. మనం ఎంత మారాము, మనం ఎట్లా ఉన్నామని చూసుకోగలిగింది ఇంద్రియాల్లోనే. మామూలుగా మనమైతే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మొహం కవలికలో వాడి భావం అంతా తెలిసిపోతుంది అంటామా లేదా? అది అట్లా రచింపబడింది. అట్లాగే ఇంద్రియ ప్రవర్తనలో ప్రవృత్తి అంతా అర్థమైపోతుంది. ప్రవృత్తి అయినా నివృత్తి అయినా, నివృత్తి తన స్వరూప లక్షణం, ప్రవృత్తి ఆరోపించుకున్న ఊహాకల్పిత. అది పోయింది అని తెలియటానికి మన నివృత్తే మనకు కారణం. మన నివృత్తి కూడా మనం చూసుకోవాలి మన ప్రవర్తనలోనే. అది కర్మ. అంత ఆచరించటానికి ఎంతో చక్కని రచనతో మన దేహం మనకి ఇవ్వబడింది. అంటే పరమాత్మ దర్శనానికి ఇది ఒక ప్రత్యక్ష స్థానం. మనకు తెలుస్తుంది, బయటివాడికి తెలుస్తుంది. మనకేమో అనుభూతిగా తెలుస్తుంది, బయటివాడికి అద్దం చూపించినట్టు తెలుస్తుంది. అంతే కదా? కనుక అది ఏదైతే పొందబడుతుందో, విద్యతే అంటే పొందబడుతుంది, అది లభ్యతే అంటే కూడా పొందబడుతుంది. విద్యతే అంటే మామూలుగా ప్రసిద్ధార్థమేమో తెలియబడుతుందని, కానీ విద్లు లాభే ధాతు, విధ జ్ఞానే ధాతువుతోనేమో జ్ఞానే అంటే తెలియబడుతుంది, విద్లు లాభే ధాతు అన్నప్పుడు పొందబడుతుంది. కనుక పొందుట అన్నది ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉంది. ఎందుకంటే మనం ఏదైనా సరే అనుభూతిలో పొందుతాం. రచన అంత బాగుంది. మనిషి అంటేనే అది. మనిషి యొక్క ప్రత్యేకత ఏమిటంటే నీకు ఏదైనా సరే సెన్స్, అనుభూతిలో తెలుస్తుంది. కనుక ఇప్పుడు తత్వం కూడా ఎక్కడ తెలియబడుతుంది? అనుభూతిలో తెలియబడుతుంది, పొందబడుతుంది, తెలియబడుతుందో అది గోవింద తత్వం. ఇది బాగా, ఈ నిర్వచనాన్ని మనము కంఠస్థం చేయాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో అనుభూతి తీసుకోవాలి. గోవింద గోవింద అంటే అయిపోదు. పోయినసారి మనము ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యానికి సమన్వయ మంత్రమైంది చెప్పుకున్నాము.
తర్వాత తత్వమసి మహావాక్యానికి కూడా చెప్పుకున్నాం. ఈరోజు మళ్ళీ ఇవి కైవల్యోపనిషత్తు నుండి తీసుకున్న మంత్రాలను చెప్పుకున్నాం. ఈరోజు కూడా మళ్ళీ కైవల్యోపనిషత్తు నుండి 18వ మంత్రం చెప్తున్నారు. చెప్పండి. త్రిషు ధామసు యత్ భోజ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివః. ఇప్పుడు దీనికి ముందు పదచ్ఛేదం చూద్దాము. త్రిషు ధామసు యత్ భోజ్యం భోక్తా భోగః చ యత్ భవేత్ తేభ్యః విలక్షణః సాక్షి చిన్మాత్రః అహం. ఇది పదచ్ఛేదం. దానికి దండాన్వయ క్రమం చూస్తే ఎట్లా ఉంటుంది? పద్యక్రమంలో త్రిషుధామసు, గద్యక్రమంలో త్రిషుధామసు యత్ 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 అని 2 సార్లు ఉంది, పైన చూసారా? త్రిషుధామసు యత్ యత్ భోజ్యం భోక్తా భోగః భవేత్ తేభ్యః అహం విలక్షణః సాక్షి చిన్మాత్రః సదాశివః. త్రిషుధామసు అంటే 3 ధామములలో అని అర్థం. త్రిషు 3 ధామములలో యత్ యత్ ఏదేది భోజ్యం భోక్తా భోగః. దీన్ని త్రిపుటి అంటారు. ఏ క్రియకైనా కూడా త్రిపుటి ఉంటుంది. ఇప్పుడు ముందు మనం ఒక్కసారి ఇది ప్రతిపదార్థం చెప్పుకొని వివరణ చెప్పుకుందాం. భోక్త అంటే భోగించేవాడు, భోగ అంటే భోగము, భోజ్యం అంటే భోగించవలసినది, భోగించతగినది. భవేత్ కలుగుతున్నదో తేభ్యః వాటికి, అహం నేను, విలక్షణః వేరైన విశేషమైన దర్శన రూప సాక్షి సాక్షి స్వరూపం, చిన్మాత్ర చైతన్య మాత్రం సదాశివుణ్ణి నేను. ఇది ఒక మంచి సత్యాన్ని ఉద్ఘాటన చేస్తుంది, అంటే సత్యాన్ని ఎత్తి చూపిస్తుంది. ప్రతి ప్రక్రియలో ప్రవర్తనలో 3 రూపాలు ఉంటాయి. దాన్ని త్రిపుటి అంటారు. అంటే తెలుగులో మామూలుగా మీకు చెప్పాలంటే చేసేవాడు, చేయుట అన్న ఒక ప్రక్రియ, చేయబడేది. ఇప్పుడు చీపిరి గట్ట పట్టుకొని ఇల్లు ఉడుస్తున్నాను అనుకోండి, చేసేవాడెవరు? నేను, కర్త. చేయుట, ఊడుచుట అనే ఒక ప్రక్రియ ఉందా? మళ్ళీ ఊడవబడేది నేల, అంటే దుమ్ము. అది అంటే ఏ ప్రక్రియలోనైనా 3 రూపాలు ఉంటాయి. ఒక చేసేవాడు ఉంటాడు, చేయటం అనే ప్రక్రియ ఉంటుంది, చేయబడే రూపం ఉంటుంది. ఇక్కడ మామూలుగా అయితే కర్తారూపం చేసేవాడు, తర్వాత చేయబడేది అని ఇట్లా చెప్తారు త్రిపుటిని. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అని 3 రూపాలుగా. ఇక్కడ ఏం చెప్తున్నారు? భోజ్యం, భోక్త, భోగం. ఇప్పుడు నేను ఒక మంచి తీపి పదార్థం తింటున్నాను. ఇది భోక్త ఎవరు? తినేవాడెవరు? భోక్త నేను. తింటున్నాను కాబట్టి భోక్త నేను, అంటే అనుభవించేవాడు భోక్త. భోజ్యం అంటే తినబడే పదార్థం. లడ్డు అనుకోండి, లడ్డు తినేవాడిని భోక్త, తినబడే లడ్డు భోజ్యం, భోగించతగినది. ఇంకోటి భోగం. భోగం అంటే భోగించుట అనే ఒక ప్రక్రియ చేస్తున్నాను, అంటే దాన్ని ఆనందిస్తున్నాను, నేను ఆస్వాదిస్తుట, ఆనందించుట భోగం. ఆ 3 ప్రక్రియలలో త్రిపుటి అంటారు దీన్ని. ఈ త్రిపుటి ఏం చేస్తుందంటే నేను చేసేవాడిని, నేను భోగించేవాడిని అని కర్తారూపానికి బంధం కలిగిస్తుంది. ఇప్పుడు ఏదైనా నేను పొరపాటున ఒక పాపం చేశాను అనుకోండి, నేను పాపం చేశాను అని జపం చేస్తాడు. దానికి పాప ఫలితం ఎవరికి వస్తుంది? ఇప్పుడు తనకు వస్తుంది. అట్లాగే పుణ్యం చేశాను అనుకోండి, అందరూ అదే బతుకుతారు. పుణ్యం చేశాను, నేను పుణ్యం చేస్తే ఇప్పుడు నాకు దానివల్ల పుణ్య ఫలం రావాలి. ఒకరికి సేవ చేశాను, ఇది పుణ్యకార్యం అనుకొని చేస్తాను, అంటే కర్తారూపాన్ని నా మీద నేను ఆరోపించుకొని చేసేవాడిని నేను. ఈ దానం చేశాను, ఈ దానం వల్ల నాకు ఈ ఫలితం రావాలి.
ఇట్లా మనిషి చేసే ప్రతి ప్రక్రియకు కర్త భోక్త నేనే 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 అనుకుంటూ అన్నిటి యొక్క భారాన్ని తను మోస్తాడు. ఇప్పుడు ఇక్కడేమంటుందంటే ఇది అహం బ్రహ్మాస్మి అనే ఒక మహావాక్యాన్ని చెప్తోంది. ఇది అంటే నేను ఈ సృష్టిలో జరిగే అన్ని ప్రక్రియలకు ఎవడో ఒకటి కర్త మనలాగానే ఉంటాడు కదా. ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుంది, దానికి కర్త ఎవరంటే ఫస్ట్ దాన్ని స్థాపించిన వాడు ఉంటాడు. ఆయన భారం మీదనే మొత్తం అంతా నడుస్తుంది కదా. మేనేజ్మెంట్ ఉంటుంది, ఆ మేనేజ్మెంట్ భారం మీదనే అంతా నడుస్తుంది కదా. మరి ఈ సృష్టికి మేనేజ్మెంట్ ఏది, ఎవరిది? ఎవరు చేస్తున్నారు ఈ సృష్టిని? సృష్టిలో కర్త లేదు. ఎంత బాగా మేనేజ్ అవుతుంది మరి? ఎక్కడైనా కొంచెమైనా అవకతవకలు అవుతున్నాయా? లేదు. లేకుండా, ఎవరూ లేకుండా కర్తగా ఇంత బాగా జరుగుతోంది. అట్లా ఎట్లా ఉంటుంది ఈ డిజైన్? అర్థం చేసుకోండి. అది మనం కూడా దాన్ని ఆకళింపు చేసుకొని అట్లా బ్రతకడం. అంటే జరుగుతోంది, ఎవరు చేసేవాడు లేడు. అట్లాగే ఇక్కడ మనం చేసే పనుల్లో కూడా నేను చేసేవాడిని అనుకున్నప్పుడు అహంకార రూపం వస్తుంది. మంచైనా చెడైనా అహంకారమే, తన మీద తనేసుకుంటే. నేను చేసేవాడిని అని ఒక వ్యక్తిని మనం సృష్టించామా లేదా? అది జరుగుతోంది, నా ద్వారా జరుగుతోంది అనుకోవాలి. ఇప్పుడు చీపురుగట్ట నేను ఊడ్చానని ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తుందా? ఎంత శుభ్రంగా ఉండడానికి నేనే కారణం అది అని అంటుందా? అనదు. మనిషి అంటాడు, చేసినవాడు అంటాడు. జరిగిందేమో దానివల్లనే. చెయ్యనదు, చీపురు అనదు. కానీ మనిషి అహం అంటే, అహంకారం అంటే అదన్నమాట. వాడు ఉన్నంత మాత్రం చేత నేను అన్ని చేస్తున్నాను అంటాడు. సూర్యుడు ఎప్పుడైనా క్లెయిమ్ చేశాడా నా వల్లనే ఇదంతా అవుతుంది, సోలార్ పవర్ తీసుకుంటున్నాడు, ఎండబెట్టుకుంటున్నాడు, వాడు బతుకుతున్నాడు, డి విటమిన్ తీసుకుంటున్నాడు, ఎప్పుడు అనడు. కానీ సూర్యుడు ఉన్నందువల్లనే అవుతుంది. అంటే కర్త లేకుండా జరుగుతుంది సృష్టి ప్రక్రియ అంతా. సృష్టిలో అపరా ప్రకృతి కర్త కాదు, ఎప్పుడు అనదు. అగ్ని నా వల్లనే వంట అవుతుంది అనదు, ఎవ్వరన. అంటే ఏమవుతుంది? భారం అవుతుంది అన్నమాట. అగ్ని కనుక నేనే చేస్తున్నానంటే అది దానికి ఎంత భారం అవుతుంది చెప్పండి. ఆ భారం మనకు కూడా మన వ్యవస్థలో భారం వస్తుందంటే ఐదర్ మనం కర్త రూపంలో కానీ భోక్తా రూపంలో కానీ ఉన్నామని అర్థం. ఇక నేను చేయలేను బాబు అన్నామంటే ఎంతవరకు నువ్వే చేస్తున్నానని ఫీల్ అయినాం అనమాట. ఈ భారం మనం మోస్తూ ఉంటాం. ఇదే కర్మ ఫలానికి, చక్రానికి మనకు కారణమవుతుంది. కర్మ చేయటము, ఫలాన్ని అనుభవించటం భోక్తగా. ఇక నేనే కదా పాపమైన పుణ్యమైన అనుభవించాలంటాడు. ఎవడన్నాడు? నువ్వు చేసింది కాదాను, నువ్వేది అనుభవించవు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. సూర్యుడు చేస్తున్నాడు, అగ్ని చేస్తుంది. ఇది అపరా ప్రకృతి చేస్తుంది, జడ ప్రకృతి కూడా చేస్తుంది. ఈ బల్ల నేను ఇట్లా ఉండటం వల్లనే వీళ్ళు ఇది పెట్టుకున్నారు అని అనుకుంటుందా? ఇక నేను ఎంతసేపు ఇట్లా మోస్తూనే ఉంటాను అనుకుంటుందా? అనదు. జడ ప్రకృతి కూడా చూపిస్తుంది మనకు. ఎందుకు? కేవలం దాన్ని. అయితే ఇవన్నీ ఏమో వాటికేమో జీవం లేదు కాబట్టి అట్లా చేస్తున్నాయి, నేను జీవుణ్ణి కదా అంటే ఆ జీవుణ్ణే ఉండొద్దు అనేది సృష్టి. కర్త భోక్త రూప జీవుడు ఉండకుండా కేవలం దాన్ని భగవద్గీత ప్రకారం అయితే నిమిత్త మాత్రం భవ అన్నాడు స్వామి. అర్జునుడు ఏమన్నాడు? నేను వీళ్ళందరినీ చంపేస్తే నాకు పాపం వస్తుంది, కులనాశనం అయిపోతుంది అన్నాడు. స్వామి చంపొద్దనలా. నువ్వు చంపట్లేదు అర్జున, తెలుసుకో. ఇదివరకే నేను చంపాను వాళ్ళందరినీ అని విశ్వరూపం చూపించాడా? ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు వాళ్ళందరూ, నువ్వేమిటి చంపేది ఇప్పుడు? కనుక నువ్వు ఇప్పుడు అర్జునుడి బాణం చంపుతుంటే బాణం ఎప్పుడు క్లెయిమ్ చేయట్లేదు నేను చంపుతున్నానని. కానీ బాణం వేసే అర్జునుడు, అది అహం. పరికరానికి లేని కర్తాభావం ఎవరు తీసుకుంటాడో వాడు జీవుడు, అహంకారి. వాడి వల్లనే అన్ని అవుతున్నాయి అంటాడు వాడు. అప్పుడు ఒకటి కర్మ ఫలానికి భోక్త అవుతాడు తాను, ఇంకొకటి తాను అహంకార రూపంలో అహంకారాన్ని పోషిస్తున్నవాడవుతాడు కానీ కర్మ చేస్తున్నవాడు కాడు. ఇది ఎంతగా మనం అభ్యాసం చేస్తూ పోతామో ప్రతి తిన్నాను, నేను తినేవాడిని, నేను భోగించేవాడిని, అయ్యో నాకు భోగం అంటుకుంటా. నీకు భోగాలు అంటుకోవు, నీకు భోగ దృష్టితో చేయకపోతే. ఇప్పుడు దైహ ప్రక్రియ కోసం మనం తిండి పెడతాం, దీనికి పెడితేనే ఇది పనిచేస్తుంది. కానీ నేను తిన్నవాడిని అని అన్న భోగం రాకుండా జాగ్రత్త పడాలి. భోక్తా స్వరూపం రాకుండా. కర్త ఉంటే వెంటనే భోక్త పుడతాడు, వెంట చేశాడు కాబట్టి అనుభవిస్తాడు.
నేను చేసిన వాడినే గాను. నిమిత్త మాత్రం అన్న పదం చాలా సూటి అయిన మంచి పదం దానికి. ఇక్కడ ఏం చెప్తున్నారు దానికి? అహం చిన్మాత్ర సాక్షి. ఇంకా ఎరుకలో ఎదగటం అన్నమాట. నేనెవరు? ఇప్పుడు ఈ చేయి రాస్తుంది. పెన్ను రాసిందా, చేయి రాసిందా, బుద్ధి రాసిందా? బుద్ధితో రాసి కూడా మళ్ళీ నా బుద్ధి అన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ పప్పులో కాలేస్తాడు. ఇక్కడ చైతన్యం ఉండటం మాత్రం చేత రాయుట అన్న ప్రక్రియ జరిగింది. నేను నిమిత్త మాత్రుణ్ణి. అందుకే స్వామివారు ఒక్కొక్కసారి అంటారు పాటలు రాసేటప్పుడు నాకేం తెలియదని. ఎందుకంటారు ఆ మాట? ప్రవచనం చెప్పేటప్పుడు కానీ రాస్తున్నప్పుడు కానీ మనకు తెలియని విషయాలు వచ్చేస్తాయి లోపల నుండి. ఎక్కడి నుండి వస్తాయి అవన్నీ? ఎక్కడి నుండి వస్తున్నాయి అవన్నీ? కేవలం తాను నిమిత్త మాత్రుడై ఉంటే సృష్టి తన నుండి తన ద్వారా పలుకుతుంది. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నాకు తెలియని విషయం నేను ఎట్లా మాట్లాడాను అంటే అక్కడ ప్రవర్తించింది కేవలం ఉనికి చైతన్యం మాత్రమే. నిమిత్త మాత్రంగా తాను ఒక పరికరం లాగా ఉంటాడు. ఇప్పుడు నోరు ఒక పరికరం, నోటి ద్వారా మాట్లాడుతున్నాం మనం. అంటే సృష్టి తనను వ్యక్తం చేసుకోవటానికి, చైతన్యం వ్యక్తం అవ్వాలంటే ఒక పరికరం ద్వారం ఉండాలి. అట్లాగే ఈ దేహం కూడా ఒక పరికరం. మహాత్ములందరూ వాళ్ళ జీవితంలో వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఎందుకు చెప్పడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తారంటే వాళ్ళు పరికరం అయిపోతారు. సృష్టి కార్యం జరగాలంటే, సృష్టిలో ఒక బోధ రావాలంటే వాళ్ళు నిమిత్త మాత్రమై వాళ్ళు చేస్తుంటారు. అందుకే ఎంత శ్రమకైనా వాళ్ళు ఓర్చుకోగలుగుతారు. దైహికంగా శ్రమ కాదా ఏమిటి? అవుతూ ఉంటుంది. అయినా సరే నిమిత్త మాత్రంగా దాన్ని వదిలేయటం నేర్చుకుంటే ఎంత శ్రమనైనా వాళ్ళు చేయగలుగుతుంటారు. అదే ఒక సంసారి ఒక్క చిన్న కుటుంబాన్ని నడిపించటానికి ఎంత కష్టపడతాడు? కర్త అంటాడు వాడు. ఆ కర్తృత్వం వదిలేస్తే తేలికతనం వస్తుంది మనకు. మన దైహిక ప్రక్రియలతో సహా కర్తృత్వం వదిలేస్తూ పోతుంటే దేహం తేలికైపోతుంది. మనసు భారం జీవభావపు భారం మోయడు. అది సాక్షి స్వరూపం. అందుకే సూర్యుడిని ఏమంటారు? జగత్ సాక్షి అంటారు. ప్రత్యక్ష నారాయణుడు జగత్ సాక్షి. అంటే ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికోటి జీవించటానికి సూర్యుడే కారణం. ప్రాణం ఇస్తుంది సూర్యుడు, కానీ ఆయన భారం మోయటం లేదు. అట్లా జగత్ సాక్షిగా ఎట్లా ఉన్నాడో అహం సాక్షి మాత్రం, చిన్మాత్ర సాక్షి. ఇక్కడ ఏమంటున్నారు? త్రిషుధామసు, 3 ధామములలో కూడా, అంటే 3 జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలతో సహా. వెనుక మనకు అదే వచ్చింది, జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు వచ్చినాయి. ఇప్పుడు త్రిషుధామసం అంటే ఏమిటది? కర్త, కారయిత, భోక్త. భోక్త భోగశ్చ భోగ అంటున్నారు ఇక్కడ చూపించిన పదాలు. ఏ ప్రక్రియకైనా ఈ 3 ధామములలో కూడా నేను అవి చేసేవాడను కాను. నేనెవరు? అహం చిన్మాత్ర సాక్షి, కేవల చైతన్య స్వరూపుణ్ణి. ఎనర్జీ ఎప్పుడూ దాని భారం తీసుకోదు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంటే ఫ్యాన్ తిరిగి 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 ఎప్పటికైనా పాడైపోతుందేమో, కానీ కరెంట్ ఏమన్నా అవుతుందా? కరెంట్ చైతన్యం, దానికి ఏం కాదు, దానికి అలసట ఉండదు. అది ఉన్నంత మాత్రం చేత ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ పరికరం కాబట్టి ఫ్యాన్కి ఎప్పటికైనా ఏదైనా అవుతుంది, పాడవటం ఉంటుంది, ఏదన్నా ఉంటుంది. అట్లాగే ఈ దేహమంతా ఒక పరికరము. నేను చిన్మాత్ర చైతన్య స్వరూపుణ్ణి. చైతన్య స్వరూపుణ్ణైన నాకు అలసట ఉండదు, విసుగు వేసట రాదు. జీవుడు వచ్చేసాడని అర్థం. వచ్చాయా? జీవుడు వచ్చాడు. అయినా సరే మళ్ళీ దాన్ని అభ్యాసం చేసి నేను ఇది కాదు అని తెలుసుకొని మళ్ళీ అది ఆ స్థానానికి వెళ్ళిపోవటం. అహం చిన్మాత్ర సాక్షి. ఇంకేమంటున్నారు? అహం సదాశివ, వీటికంటే విలక్షణ, వేరైన వాణ్ణి వేణు. ఈ భోక్త భోగము, ఈ భోజ్య వస్తువు అనే దానికంటే వేరైన వాణ్ణి నేను. ఈ 3టితో నాకేం సంబంధం లేదు. ఈ దేహం తింటుంది, నేను కాదు. నేను ఉన్నా, దేహానికి పోషణ కావాలి, దానికి తిండి పెడుతున్నా, అంతే. మళ్ళీ విశ్రాంతినిస్తున్నా, పడుకుంటున్నా. నేను పడుకొని హాయిగా మంచం మీద పడుకొని హాయిగా భోగాన్ని అనుభవించట్లేనని. దేహం పడుకుంది, విశ్రాంతి తీసుకుంటుంది. నేను చిన్మాత్ర సాక్షి, సాక్షి మాత్రంగా ఉన్నా. నేను ఉండుట వల్లనే దేహానికి ఇవంతా, కానీ లేకపోతే దేహ ప్రక్రియలే లేదు కదా. నేను లేకపోతే తిండి పెడతారా దీనికి ఎవరన్నా? చైతన్యం పక్కకి వెళ్ళిపోతే అయిపోయింది.
దేహం బాగానే ఉంటే మాత్రం పోషిస్తారా? అందంగా ఉంది కానీ మేకప్ చేస్తారా? ఏం చేయరు, తీసి పక్కన పారేస్తారు. ఆ చిన్మాత్ర సాక్షి స్వరూపం నేను. ఇందులో ప్రవృత్తి కూడా నేను కాదు. ఎందుకంటే ప్రవృత్తి ఏ జీవుడైతే ఆరోపించుకొని ప్రవృత్తి రూపంలో పనిచేస్తుంటాడో వాడు కూడా ఆరోపిత. నేను అది కాదు, అది అభ్యాసం వల్ల వచ్చింది ప్రవృత్తి. గుణము, గుణశబ్దానికి అర్థం గుణ అభ్యాసే, గుణ ఆమంత్రణే. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, 16 ఏళ్ళు వచ్చినాయి వాడికి. అప్పటిదాకా వాడు మంచిగానే ఉన్నాడు, మంచి అలవాట్లతో ఉన్నాడు. స్కూల్లో ఎక్కడో సిగరెట్ తాగే అలవాటు అయింది, ఎక్కడో కాలేజీలోనో స్కూల్లోనో. ఇప్పుడు చూడండి, సిగరెట్ తాగటం అనేది ఒక దుష్ట ప్రక్రియ, ప్రవృత్తి. ఎట్లా వచ్చింది? పిలుచుకొచ్చి ఆమంత్రణే, అభ్యాసే. ఒక్కసారి ప్రయత్నం చేశాడు, తాగురా తాగు అంటే సరే అన్నాడు, మళ్ళీ తాగుతున్నాడు. కానీ ఆ పిల్లవాడు పుట్టుకతో సిగరెట్ తాగినవాడా? వాడు చెడ్డవాడా? కాదు. ఇది అభ్యాసం చేయటం వల్ల ఆ గుణం వచ్చింది. మనకి ఏవేవి గుణాలు మనలో ఉన్నాయో అవి పుట్టుకతో మనకు లేవు కదా, అభ్యాసం చేస్తే వస్తున్నాయి. జన్మాంతర సంస్కారం అంటాం. జన్మాంతర సంస్కారం అయినా జన్మల్లోనైనా అభ్యాసం చేస్తేనే కదా వచ్చింది. ఒక్క పని 4 సార్లు చేస్తూ చేస్తూ ఉంటే అలవాటే వాడు ప్రవృత్తిగా మారిపోయింది. కానీ ప్రవృత్తి నిజస్వరూపం కాదు. రేపు మళ్ళీ ఆ ప్రవృత్తి తీసేయగలమా లేదా? సిగరెట్ మాన్పించగలమా లేదా? మానేయగలడు కదా. పూర్తి పాసిబిలిటీ దానికి ఉంది. అంటే తనకు స్వభావ లక్షణానికి అది పోదు. ఇప్పుడు ఉప్పులోంచి ఉప్పుదనం తీసేయలేం. ఉప్పుదనం దాని ప్రవృత్తి కాదు, దాని స్వభావ లక్షణం. అట్లాగే మన స్వభావ లక్షణం సచ్చిదానంద లక్షణం. కానీ మిగతా ఏవేవి గుణాలు మనం అభ్యాసం చేశామో, అబద్ధాలు ఆడుతుంటాడు, దురుసుగా ప్రవర్తిస్తాడు, ఏవేవి ఉన్నాయో అన్ని ప్రవృత్తులు అభ్యాసమే, అవి నిజం కాదు. వాటి వెనకాల నిజమైన సచ్చిదానంద స్వరూపం నేనై ఉన్నాను. ఇవి తీసేసుకుంటే పోతాయి, అంటించుకుంటే ఊడిపోయేవేవి మన స్వభావ లక్షణాలు కాదు. అంటించుకుంటే వచ్చినాయి, రేపు తీసేస్తే పోతాయి. ఆ అభ్యాసం కోసం మనం వచ్చాం. ఏవేవి జీవుడని నన్ను ఆరోపించుకొని నేను చేస్తున్నానో అన్ని తీసేయాలి. ఇది సాధన కర్మ. నేను అది కాదు, నేను చెడ్డవాణ్ణి, నేను మంచివాణ్ణి, నేను అది, నేను ఇది. నువ్వు ఏది కాదు, నువ్వు సచ్చిదానంద మాత్రం. చిన్మాత్ర సదాశివ సాక్షి. నువ్వు సాక్షి స్వరూపానివి. తీసేసే అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడు మన ఇల్లు మనకుంది, దుమ్ము పడింది, ఊడ్చేసుకుంటామా లేదా? ప్రవృత్తి కూడా దుమ్ము లాంటిదే, వచ్చేది పోయేది. అది సత్యం కాదు, కానీ తీసేసుకునే ప్రక్రియ ఉంది. సత్యం కాకపోయినా పడింది కదా దుమ్ము, మన నేల కాదు అది, కానీ నేల మీద పడింది కదా, అదొక లేయర్, దాన్ని తీసేసి. కానీ నేను అది కాదు, బాగా గుర్తించాలి. ఇప్పుడు మనకు ఒక మరక పడిందంటే మనం ఎందుకు దాన్ని గీకుతాం చెప్పండి? తీసేస్తాం, ప్రయత్నం ఎందుకు చేస్తాం? మంచిది కాదని కాదు, ఎందుకు తీసేయగలుగుతున్నాం దాన్ని? చేయగలం, అది బయట నుండి అంటిందని తెలుస్తుంది. ఇప్పుడు మార్బుల్ బండలు ఉంటాయండి, మార్బుల్ బండల్లో బండలోనే మరకలు వచ్చినట్టు వస్తుంది డిజైన్. అప్పుడు మనం తీసేస్తామా? తీయం. ఎందుకు? అది బండ లోపలనే ఉంది, అది బండ డిజైన్తో పాటు వచ్చింది, బండతో పాటు అన్ని తెలుస్తుంది. పైన ఏదొచ్చినా మనం తీసేస్తాం, దుమ్మైనా తీసేస్తాం, మొండి మరకైనా తీసేస్తాం, ఏదైనా తీసేస్తాం. ఎందుకంటే అది బయట నుండి వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనకి ఏం తెలుసు? బండ డిజైన్ ఏమిటో తెలుసు, దాని మీద బయటిది ఏదో తెలుసు. అట్లాగే నేనేమిటో నాకు తెలుసు, నాకు ఆరోపించింది ఏమిటో కూడా నాకు తెలుసు. నేను సచ్చిదానంద స్వరూపం, చిన్మాత్ర స్వరూపం అని నాకు నేను గుర్తిస్తే ఇంకా బయట నుండి ఆరోపించినవన్నీ నాకు తెలుస్తున్నాయి, ఇవన్నీ ప్రవృత్తి అని. కానీ నేను కాదు, ఇవి నా స్వభావ లక్షణాలు కాదు, నేను కాదు. పోతాయి, కాలాన పోతాయి. ఆ పోయే అభ్యాసంలోనే నేను బ్రతుకుతా, పోయే అభ్యాసం కోసమే కర్మ చేస్తా. ఇది సాక్షి స్వరూపం. సాక్షి స్వరూపం అంటే మచ్చ లేకుండా అయిపోతాడు అనొద్దు ఎప్పుడు. మచ్చ లేకుండా సడన్ గా అయిపోతాడు వాడు, తన స్వరూప స్థానంలో మచ్చలేని స్వరూపమే. కానీ ఈ మచ్చలు మరకలు అన్ని బయట నుండి అంటించుకున్న స్వరూపాలు, జీవుడిగా ఆరోపణ చేయబడిన స్వరూపం. ఇప్పుడు దేహం కూడా అంతే. నేను దేహంగా నేను అనే స్ఫురణకి దేహము యొక్క స్పృహ రాదు. అందుకే మీరు ఎప్పుడైనా కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు కొంచెంసేపటికి ఎప్పుడో ఒకసారి కొంత అలవాటు ఉన్న వాళ్ళకి దేహం పోతుంది, ధ్యాస పోతుంది. ఎందుకు పోగలుగుతుంది? నేను కాదు కాబట్టి. అభ్యాసం చేసే ధ్యానంలో
ఒక్క 2 నిమిషాలు అంటే బాగా అభ్యాసం అయిన తర్వాత దేహధ్యాస పోతుంది, నేనుంటా. నిద్రలో జరగట్లే మనకు? నిద్రలో జరుగుతుందా లేదా? దేహధ్యాస పూర్తిగా పోయిందా లేదా? నేనున్నా అన్నది మాత్రం ఉంటుంది అప్పుడు. అందుకే లేచిన తర్వాత నేనున్నానని చెప్తున్నాం మనం. నిద్రపోయినప్పుడు కూడా నేనున్నా. ఉన్నప్పుడు లోన నుంచి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఓసారి నెలకొండ కట్టికే కూకుంటుంది. దేహధ్యాస పోవటం మనకు తెలుసు. చల్లగా ఉండేది అక్కడ ఇల్లు అంతెందుకు, మామూలు ఉపమానం చెప్పాలంటే టీవీ చూస్తున్నాడు, చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు సీరియల్ చూసినప్పుడు కానీ లీనమైపోయి చూస్తారంటారు. కాసేపు దేహం వదిలేస్తారు వాళ్ళు, ధ్యాస అంతా దాని మీద వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దేహ స్పృహ ఉండదు వాడికి. అందుకే కదా అది వాడుకునే పిల్లలకి అన్నం పెట్టేస్తున్నారు అమ్మలు సెల్ ఫోన్ పెట్టేసి. వాడికి ఏం ధ్యాస ఉండదు, వాడిని హిప్నటైజ్ చేసినట్టు అది పెడతారు ఏదో ఒక పాట, వాడు అట్లాగే చూస్తుంటాడు. ఎప్పుడన్నా 6 నెలల పిల్లలకు కూడా చూశాడు వీడు. అంత అరాచకం ఇంకెవరికి చేయలేరు, అంత కర్కోటకులైన అమ్మలు ఉంటారు. వాడిని ఈ స్పృహ నుండి తీసేసి వాడికి ఏం పెడుతున్నారో వాడికి నాలుకకు తెలియట్లేదు, సెన్సెస్ అన్ని ఆగిపోయినాయి, ఒక్క కళ్ళు దాన్నే చూస్తున్నాయి. ఇప్పుడు ఇది దుష్ట ప్రయోగం దేహధ్యాస విడవటంలో, కానీ తెలుస్తుందా లేదా అంటే దేహధ్యాస విడిచిన అనుభవం మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు, నేను అన్న స్పృహలోకి దాన్ని తీసేసుకోవాలి. నేను అన్న స్పృహలో ఉండి టీవీ మీదనో దేని మీదనో కాదు ఇదంతా, అందులోకి నేను అన్న ఆ స్ఫురణలోకి లీనం చేసినప్పుడు సిన్మాత్ర సాక్షితనవుతాడు, బయట భారం తెలియదు. అందుకే మాట్లాడుకుంటూ నడుస్తుంటే నడిచినట్టే ఉండదు అంటారు. ఎందుకంటే వాళ్ళ ధ్యాస అంతా కాళ్ళ నడక మీద లేదు, వెళ్ళిపోయింది. అందుకే ఏకాగ్రతతో పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రవచనాల్లో కూడా జరుగుతుంది. అది కింద కూర్చున్న కలిగాడని కదలట్లేదు. ఎందుకు? ఆ సబ్జెక్ట్కి వాడు అట్రాక్ట్ అయిపోతే ఎంతసేపు కూర్చున్నా తెలియలేదంటాం మనం. అదే నచ్చని సబ్జెక్ట్ ఉందనుకోండి, మన పిల్లలకు కూడా తెలిసింది, వీడు చెప్తుంటే ఏదన్నా వాళ్ళకు వీడియో పెట్టామనుకోండి కదలకుండా కూర్చుంటారు, అదే కూర్చోవటం. ఇక మనం ఏదైనా తత్వం చెప్పడం మొదలు పెట్టామనుకోండి కదులుతూనే ఉంటాడు, క్షణకాలం వాడు ఆగలేడు, దేహధ్యాస వచ్చేసింది వెంటనే. ఇప్పుడు వీడు ఏదైనా వింటున్నాం, మనకు ఆకర్షణీయమైన దాని మీద ధ్యాసకి వెళ్ళిపోగానే కాళ్ళు నొప్పి ఉండవు, ఏముండవు, కదలరు అసలు. ఎందుకు? మన ధ్యాస దాని మీదకి వెళ్ళింది. ఇట్లా బయటి విషయాల మీద కాకుండా లోపల తన చిన్మాత్ర స్వరూపం మీద ఆ స్ఫురణ మీద నిలవగలిగితే ఇంకా బయట జరిగే వాటన్నిటికీ సాక్షిగా ఉంటాడు మనిషి. ఎంత భారం లేకుండా చేయగలుగుతాడో, శ్రమ లేకుండా చేయగలుగుతాడో, దేహాన్ని వశం చేసుకుంటాడంటే ఇందువల్ల జరుగుతుంది. కానీ దేహం వాళ్ళదేం అతీతమైన దేహాలేం పుట్టవు. అన్ని దేహాలకు ఇదే షడ్భావ వికారాలు ఉంటాయి. దానికి ఏదో రోగం వస్తుంది, మార్పులు వస్తాయి, పోతాయి. అయినా సరే దీన్నే మనము తితిక్ష అంటాం, ఓర్పు. తన స్వరూపం మీద ఉపరతి తర్వాత తితిక్ష వస్తుంది. ఉపరతి అంటే తన స్వరూపం మీద ప్రీతి కలిగి ఉండటం. నేను అన్న ఆ సచ్చిదానంద స్మృతి మీద ప్రీతి కలిగి ఉంటే అన్నిటి మీద ఓర్పు వచ్చేస్తుంది మనిషికి. అమ్మ కేవలం పిల్లల మీద వాత్సల్యం చేత ఓర్చుకుంటుంది, లేకపోతే ఎట్లా వస్తుంది? స్త్రీలకు అంత ఓర్పు ఎట్లా వచ్చింది అనుకున్నారు? కేవలం మమకారం. అది నా పిల్లలు అన్న మమకారం చేత. మరి పూర్వం ఆ మహాతల్లులకైతే వీడు ఎప్పుడు తలుచుకుంటే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. డజన్ మంది పిల్లల్ని కానీ వాళ్ళకి పాలిచ్చి పిండ్లు రుబ్బి, అయినా వాళ్ళకి ఎందుకు వైరాగ్యం రాలేదో వీడికి ఇంతవరకు అర్థం కాలేదు. ఆ సంసారం మీద భర్తల చేత హింసింపబడి అణగదొక్కబడి 24 గంటలు విడిదేసి 3 గంటలకు లేచి పిండి సిరి రొట్టెలు చేసి పెట్టే వాళ్ళని విన్నాడు చరిత్రలో. 4-5 పిల్లలు ఉంటే అందరికీ, మరి పెద్దవాళ్ళు అవుతుంటే చిన్నప్పుడు ఉంటే ఒక్కొక్క రొట్టె తింటారు, పెద్దవాడైతే 8 రొట్టెలు తింటాడు. వాడు తినేవన్నీ చేసే ఆ మహాతల్లులకి ఓర్పు ఎట్లా వచ్చింది? కేవలం మమకారం వల్ల. అహంకారం వల్ల కూడా ఓర్పు వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, పేరు ప్రతిష్టల కోసము ఒక యోగిలాగా బ్రతుకుతాడు. ఎన్టీ రామారావు గారు బ్రహ్మముహూర్తంలో లేచి మీటింగ్లు పెట్టేవాళ్ళట. అది ప్రజాసేవ కావచ్చు, కానీ అక్కడ అహంకారం పోషింపబడుతుంది జీవుడు, నేను చేసేవాడిని అని. మరి అంత శ్రమ కోరవరు క్యాంపెయిన్ చేస్తారు? 70 ఏళ్ల వయసులో మోదీ గారు ప్రచారం చేస్తున్నారంటే పార్టీ కోసము ఊరికేనే చేస్తారా?
అక్కడ కూడా ఒక అహంకారం. అంటే ఆయన సాధువుగా ఉంటే చెప్పలేము, కానీ ఆయన సాధకుడై సాధువుగా చేస్తుంటే చెప్పలేము. కానీ మామూలుగా మిగతా రాజకీయ నాయకులు అందరూ అంత శ్రమనే చేస్తారు. ఎట్లా చేస్తున్నారు? అహంకారం పోషింపబడుతుంది. ఆడవాళ్ళు చేసేది మమకారంతో చేస్తుంటే, నాది నా కుటుంబం అనే మమకారంతో చేస్తుంటే, పురుషుడేమో అహంకారంతో చేస్తుంటాడు. నేనే అంత కర్తని భోక్తని, మా ఇంటికి అంత యాజమాన్య భారాన్ని మోస్తాడు. అప్పుడు కూడా మరి వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా శ్రమ లేకుండా? కానీ ఇట్లా కాకుండా తాను సాక్షి మాత్రంగా ఉండి చేసేది సాధువు. సాధువు ఏం చేస్తాడు? ఈ అహంకారాలు మమకారాలు పోషించాడు. ఇప్పుడు ఎంతో మంది శిష్యులు వచ్చిపోతారు ఒక గురువు జీవిత కాలంలో, వస్తుంటారు పోతుంటారు. పూర్వకాలం అయితే వాళ్ళే పంపించేవాడు. శిష్యుడు పరిపక్వం అయినాడంటే వెళ్ళి నువ్వు ప్రచారం చేసుకో, నీ దారి నువ్వు చూసుకొని పంపించేసేవాళ్ళు. ఇప్పుడు ఒక టీచర్ ఉంటుంది, ఎంతమంది స్టూడెంట్స్కి టీచ్ చేస్తుంది, మమకారం పెట్టుకుంటుందా ఏమిటి? కానీ చెప్పేటప్పుడు మాత్రం అంత శ్రద్ధగా ప్రేమగానే చెప్తూ ఉంటుంది. బ్యాచెస్ వెళ్ళిపోతారు. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఫలానా టీచర్ నాకు అట్లా అప్పుడు చెప్పటం వల్ల నేను ఇట్లా అయ్యానని. అంటే ఈ చేయటం మీద ఎట్లా మనం బయట అభ్యాసాలు చేస్తున్నామో, ఇప్పుడు ఏమంటోంది, ఇవన్నీ నేను కాదు, నేనెవరు? సాక్షి మాత్ర చైతన్య స్వరూపంగా నేను ఉండుట మాత్రం చేత ఇక్కడ అన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి. భోజ్య వస్తువుకు నేను సాక్షి మాత్రం అయితే అది భోగ్య వస్తువు అవుతుంది. చూడండి, నేనే తినకపోతే లడ్డూకు విలువేమి? లడ్డు మిడిసిపడాలా? నేను కదా తినేవాడిని, రుచి చెప్పేవాడిని. ఆ నేను కూడా జీవుడిగా ఆస్వాదిస్తే లడ్డూకి విలువ. అందుకే ఏది పెట్టినా సరే ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ పెట్టుకొని తినేసి సరే బాగానే ఉంది అంటే, ఇది బాగుంది అని అనాలంటే జీవుడు రావాలి అక్కడ. సరే ఏదో తిన్న తర్వాత ఏమైంది, బాగుందా లేదంటే మనం ఆలోచించలేదంటే అప్పుడు అక్కడ వాడు భోక్త కాదన్నమాట. పెట్టాడంతే, తింటాడంతే. ఈ చిన్మాత్ర సాక్షి, సదాశివ సాక్షి. సదాశివుడు అంటే సదాశివ లక్షణం ఏమిటి? అన్నిటినీ లయం చేసేస్తాడు. లయకారకుడు శివుడు అంటారు కదా. లయం చేసేయటం అంటే విలీనం అయిపోతాయి తనలోకి వచ్చి అన్ని. ఇష్టం లేదు, కష్టం లేదు, భోక్త లేదు, భోగం లేదు, అన్నిటినీ విలీనం చేసే స్వరూపం ఏదుందో అది సదాశివ లక్షణం. మింగేయటం. గరళం మింగాడంటే ఏం చేశాడు? మింగి ఏదో మనం పెట్టుకుంటాం ఇక్కడ బ్లూ కలర్ వేసి, కానీ ఆయన దాన్ని విలీనం చేసేసుకున్నాడు దాంట్లో. ఉండుట అన్న ఉనికి లక్షణానికి, చిన్మాత్ర లక్షణానికి సదాశివ లక్షణం అధిష్టాన ప్రతిష్ఠ. నేనట్లా సదాశివ స్వరూపంలో ఉండి అన్ని విలీనం చేసుకోగలను. అంత వ్యవహారము జరుగుతుంది, చేష్టలన్నీ జరుగుతాయి బయట. అందరు ఎట్లా చేస్తారో అట్లాగే చేస్తారు, కానీ తన అనుభూతి అందు విలీనమైపోతుంది. ఇది మనము తెలియకుండా కూడా చేస్తున్నాం. అందుకే రోజు రాత్రికి మనం ఏం చేస్తాం? రోజంతా పడిన శ్రమను విలీనం చేసి తన శుద్ధ స్థితిలోకి, శుద్ధమైన ఎరుక స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇంత అభ్యాసం చేసి కూడా తెలియకుండా జ్ఞానం కావట్లేదు అదంతా. రోజు రాత్రి మనం చేయట్లేదా? రోజంతా చాలా పని అయింది, వాళ్ళ వ్యవహారం జరిగింది, ఎన్నో అయినాయి. రాత్రికి ఏం చేస్తాం? సదాశివుడు అయిపోతాడు వీడు. అన్నిటినీ విలీనం చేసేసి నిద్రకి వెళ్ళిపోతాడు, ఎక్కడెక్కడ వదిలేసి. అప్పుడు మనకు విశ్రాంతి వస్తుందా లేదా? అందుకే గాఢ నిద్ర పట్టిన తర్వాత విశ్రాంతి వచ్చేస్తుంది. ఆ గాఢ నిద్రలో మనం ఏం చేసాము? అన్నిటినీ విడిచిపెట్టి మన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అదే నిద్ర పట్టకుండా ఎంతసేపు పడుకున్నా కూడా విశ్రాంతి రాలేదు. ప్రయత్నం చేశాను కానీ విశ్రాంతి రాలేదు అంటాం. ఎందుకంటే నువ్వు విషయ విలక్షణమైన తేభ్య విలక్షణ సాక్షి స్వరూపంలోకి వెళ్ళలేదు రోజు. అందుకే గాఢ నిద్ర తప్పనిసరి. మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే గాఢ నిద్ర తప్పనిసరి. దేహానికి ఒక్కటే కాదు అది, జీవుడు కూడా అక్కడ ఉపశమనం పొందుతాడు రోజు. లేకపోతే ఈ జీవభావ భారంతో చచ్చిపోడాడు. నేనే చేస్తున్నా, భూగోళం అంతా వీడి వాళ్ళని నడుస్తున్నట్టు. జీవుడు కూడా నిద్రపోతాడా? జీవుడు కూడా నిద్రపోతాడు, కానీ శుద్ధ చైతన్యం మేలుకొని ఉంటుంది. నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి, జీవుణ్ణి కాదు. జీవుడు అంటే మీకు అర్థం కావాలంటే సులభంగా మనస్సు కలొచ్చినంతసేపు మేలుకొని ఉంటుంది. కళ కూడా అయిపోయిన తర్వాత గాఢ నిద్రలో కళలు లేవు కదా. బయట జాగ్రత్త అవస్థ లేదు, కళ లేదు. అంటే జీవుడు మొత్తం లేడు, విషయం లేదు, విషయ వాసన లేదు. ఇప్పుడు ఎక్కడున్నాను? నేను శుద్ధ చైతన్య స్వరూపమై ఉన్నా,
కానీ అది తెలుసుకుంటే జ్ఞానం అవుతుంది, తెలియకపోతే తమో గుణం అవుతుంది. అందుకే రోజు మనకి అభ్యాసం ఇస్తుంది. మంచి అభ్యాసం నిద్ర. అవస్థాత్రయ సాక్షిని చూడాలంటే గాఢ నిద్రలోనే చూడగలం. చిన్మాత్ర సాక్షి, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కర్మలు చేస్తున్న కాలంలో సాక్షి స్వరూపాన్ని చూడాలంటే అంత సులభమేమీ కాదు. అన్నంత మాత్రం చేత, ఈ మాట విన్నంత మాత్రం చేత వచ్చేది కాదు. అది అభ్యాసం చేతనే వస్తుంది. ఎట్లా అభ్యాసం చేయాలి? దేహ విలక్షణంగా నిన్ను ఎప్పుడో అప్పుడు గుర్తించు, ధ్యానంలో గుర్తించు, గాఢ నిద్రలో గుర్తించు. మనం చేసే మానసికార్చన కూడా దానికోసమే. శ్లోకాల ఆలంబన తీసుకొని దేహ విలక్షణ స్వరూపానికి వెళ్ళిపోవటం. ఇది అభ్యాసం చేయకపోతే శ్రమ అవుతుంది మనిషికి. అందుకే ఎమోషనల్ అయినప్పుడు కూడా మనం చాలా శ్రమ పడిపోతాం. ఎప్పుడైనా గమనించారా? ఎక్కువ ఆనందాన్నైనా ఇంకా భరించలేం, ఎక్కువ దుఃఖాన్నైనా భరించలేం, ఎక్కువ ఆత్మన్యూనత భావం వచ్చినా, దుఃఖం వచ్చి ఏడ్చి ఏదైనా సరే భరించలేం. దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తాడు జీవుడు. అది సదాశివ స్వరూపం. ఆ శివుడు లోపల ఉండి చిన్మాత్ర స్వరూపమైన ఎరుక ఎప్పటికప్పుడు అన్నిటినీ తీసేస్తుంటేనే మనం ఇట్లా ఉన్నాం ఇప్పుడు. లేకపోతే ఉంటామా? ఉదాహరణకి ఎన్నో జన్మలను ఎత్తామని చెప్తుంది కదా శాస్త్రము. అన్ని జన్మల మెమొరీ గనక మనం ఉంటే ఏమైపోతాం ఇప్పుడు? భరించడం కష్టం కాదు అని ఇంకా నన్ను పూర్వ జన్మలో నేనేమిటో తెలుసుకోవాలనుకుంటాడు కొంతమంది. ఆ అభ్యాసం చేసి ఏం చేస్తావు తెలుసుకొని, ఈ జన్మలో అల్లకల్లోలని సరిపోవట్లే, ఈ జన్మలోనే ఒకసారి రివైజ్ చేసుకుంటే పుట్టినప్పటి నుండి ఎన్ని విషయాలు జరిగినాయి, ఎట్లా బతికాము, ఊరికే కూర్చొని చేసుకుంటేనే అట్లా ఉంది. ఒకవేళ ధారణలో ఉండిపోతే అవన్నీ అన్ని భావాలు ఒకేసారి విశ్వరూపం చూసిన అర్జునుడిలాగా అవుతుంది. కంపించిపోయాడు, ఏడ్చాడు, మొత్తుకున్నాడు, సాధు బాబు చాలు ఇంకా మూసేయి అన్నాడు. సినిమా ఏదో చూద్దాం అనుకున్నాడు, అంతా ఒక్కసారి చూసేటప్పటికి విశ్వంలో జరుగుతున్న మొత్తం సృష్టి ప్రక్రియని స్వామి చూపించేటప్పటికి అల్లకల్లోలం అయిపోయాడు. ఏమిటి భయంకర రూపం అన్నాడు. అట్లా ఉంటుంది మన జీవితం కూడా. కనుక ఎందుకు ఇది జరుగుతుంది? ఇవి ఏవి నిజం కాదు కాబట్టి దాన్ని లయం చేసేస్తాడు సదాశివ స్వరూపుడు. అంటే మన చిన్మాత్ర స్వరూపమే, మన నిజ స్వరూపమే. వీటన్నిటిని లయం చేస్తే రోజు రాత్రి విశ్రాంతి పొంది మళ్ళీ తగుదునమ్మా అని పడతాడు ఊరి మీద పొద్దున్న లేస్తూనే. కనుక అభ్యాసం ఏం చేయాలి? నిద్రలో కానీ గాఢ నిద్రలో కానీ ఎరుకను ఒక్కసారి అభ్యాసం చేయి. పని చేసేటప్పుడు కూడా చేయొచ్చు. మన మఠంలో అసలైన సాధన కర్మలు చెప్పేది ఇదే స్వామివారు. నువ్వు ఊడుస్తున్నా సరే ఎరుకను అభ్యాసం చేయి. ఊడ్చేటప్పుడు చెత్తను చూడకు, చీపురిని చూడకు, నీ ఎరుకను చూడు. అప్పుడు చెత్త క్లీన్ అవుతుంది ఎట్లాగూ, కానీ ఎరుక అభ్యాసం అవుతుంది. అదిగాక మనం ఏం చేస్తాం? ఈ ఎరుకను చూసేదంతా అదంతా తర్వాత చేద్దాం, ముందు ఊడ్చుకుందాం అనుకుని రోజు ఊడుస్తూనే ఉంటాడు. ఊడ్చి అలసట వస్తోంది తప్ప, విసుకొస్తోంది తప్ప ఎరుక రావటం లేదు. ఇది తప్పటం లేదు, అది రావటం లేదు. ఇప్పుడు అదే ఎరుకను అభ్యాసం చేస్తే తప్పిపోతుంది. ప్రయత్నం చేయండి మీరు. కర్మ తనంతట తానే అన్ని కర్మలు వదిలిపోతుంటాయి. ఎరుక అంటే జాగరూకతతో ఉండటం. ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుస్తున్నారు, రోడ్డు మీద గుంటలు ఉన్నాయి, మీరు ఏం చేస్తారు? అది ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? గుంటలో పడతాడు. అంతేనా? ఇది రోడ్డుకు సంబంధించిన ఎరుక. రోడ్డుకు సంబంధించిన ఎరుక, బయట ఎరుక. ఎరుక అంటే అయితే అర్థమైంది కదా ఉపమానానికి. ఇప్పుడు తన మీద ఎరుక ఉండాలి. ఆ గుంటను ఎందుకు చూడగలిగాడు? నేను భద్రంగా ఉండాలి కాబట్టి గుంటను చూశాడు. నన్ను నేను రక్షించుకోవాలి, దెబ్బ తగలకుండా ఉండాలి అనుకొని దాన్ని చూశాడు. కానీ దానికోసం చూసాము. ఇప్పుడు నేను అన్న స్పృహ నాకు ఉంది అని చూడమంటున్నది శాస్త్రం. ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు చూసుకో. మనం అదే చేస్తున్నాం నిజానికి. నన్ను నేనే చూసుకుంటేనే గుంట చూడగలను, లేకపోతే చూడలేను. పరధ్యానం అంటే ఏమిటండి? పరధ్యానం అంటే తన ధ్యానం లేకుండా బయట దాని మీద ధ్యానం పెట్టడం, అంతే కదా. పరధ్యానం పరంధామయ్య అంటారు. పాలు పొంగిపోతున్నాయి, ఎదురుగానే ఉన్నావు, పొంగిపోతుంటే ఏం చేస్తున్నావు చూడలేదా అంటే ఏమిటండి పరధ్యానంగా ఉంది అంటారా లేదా? ఆ పరధ్యానం ఎప్పుడు వస్తుంది? తనను వదిలేస్తే వస్తుంది. అయితే మనం పని కోసం అన్నిటి మీద ఎరుక పెడతాం, కానీ తన మీద తన ఎరుకను పెట్టాం. ఇది వేరే పని అనుకుంటాం మనం. ఇది భారం అవుతుంది మనిషికి. ఎవరికి?
వేగం ఉన్నవాడికి, పనిలో వేగం ఉన్నవాడికి, రజోగుణం తీవ్రంగా ఉంటే తొందరగా ముందైతే పని కానీ తర్వాత ఎరుక చూద్దాం అంటే జీవితాంతం పనులవుతాయి కానీ ఎరుక రాదు. కానీ ఇప్పుడే కనుక నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ఎరుకతో బ్రతకటమే జీవితం అవుతుంది. బయట క్రియలన్నీ అవే ఉంటాయి. దీన్నే కర్మయోగం అంటుంది భగవద్గీత. కర్మయోగం అవ్వాలి, కర్మ రోగం కావద్దు, భోగం కావద్దు. కూర్చున్నాను, ఎట్లా దేహాన్ని నిలబెట్టగలిగాను అంటే మనం చేస్తాం, అది ఆటోమేటిక్గా జరుగుతుంది డిఫాల్ట్ రచన చేత. కానీ ఒక్కసారి స్పృహతోని దాన్ని చూడండి, ఎంత బాగా. నేను 2 కాళ్ళ మీద దేహం నిలబడింది చూసారా, రెండు వీల్స్ మీద స్కూటర్ నిలబడదు అన్లెస్ మూమెంట్ ఉంటే తప్ప. మూమెంట్ లేకపోతే స్టిల్గా ఉన్నప్పుడు స్టాండ్ అయ్యాల్సి వస్తుంది. మనకు వస్తుందా లేదా? మనం ఎట్లా నిలబడి ఉన్నాం 2 కాళ్ళ మీద? మామూలుగా నిలబడాలంటే ట్రైపాడ్ స్టాండ్ ఉండాలి, ఇట్లా 3 కాళ్ళు ఉండాలి, లేదా 4 కాళ్ళు ఉండాలి. దీనిలాగా 2 కాళ్ళ మీద ఉండదు ఏది. మనం ఉన్నాం ఎందుకంటే చైతన్యం ఉంది కాబట్టి. చైతన్యం లేకపోతే పడిపోతాడు వెంటనే, 2 కాళ్ళ మీద ఉన్నాడు కాబట్టి. అదే మనం కారులో అనుకోండి, కార్లు 4 ఉన్నాయి కాబట్టి అది స్టిల్గా ఉండగలుగుతుంది. చైతన్యం మనం నిలిపి ఉన్నాను అన్నదాన్ని దర్శనం చేయండి ఒక్కసారి. నడిచేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, ఊడ్చేటప్పుడు కానీ, ఏ పనన్నా చేయి నువ్వు, దానికి ఇది అదని ఏం లేదు. ఈ ఇంద్రియాలను వాడుకొని ప్రక్రియ ఏది చేసుకున్నా అహం బ్రహ్మాస్మి, నేను చైతన్య సాక్షి స్వరూపమై సదాశివ స్వరూపమై ఉన్నాను అని గుర్తిస్తే అది గోవిందుడికి అర్చన అవుతుంది, గోవింద తత్వం అవుతుంది. ఎక్కడో చదివితే అదేమిటి మన వేదాల్లో శాస్త్రాల్లో చదివినవన్నీ సత్యం కావు, మనం చూసేదాకా అనుభవించేదాకా. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ. రోజుకు 10 సార్లు చదివినా ఏం రాదు, ఒక్కసారన్నా చూస్తే వస్తుంది. ప్రజ్ఞ ఉంది నాలో, అదే నేను, ఆ ప్రజ్ఞాస్వరూపమే నేను. తత్వమసి, అదే నేనై ఉన్నాను. ఆ ఎరుక నేను అన్నప్పుడు ఎంత సహజమైపోతుంది ప్రక్రియ. ఎట్లా గాలి వీచటం ఎంత సహజంగా ఉంటుందో తన బ్రతుకు అంత సహజం అవుతుంది. ఇవన్నీ కూడా ఎట్లా జీవుడిగా అభ్యాసం చేసిన వాటిని తీసేయటం అనే అభ్యాసం మళ్ళీ సాధన కర్మ. మనం కొత్తగా ఏం చేయట్లా, అంటించుకున్న వాటిని గీక్కుంటున్నాం అంతే. స్వరూపం ఉన్నది. అయితే ఈ సాధన కర్మ చేయటంలో ఒక రకం ఏముంటుందంటే, సాక్షి స్వరూపం అర్థం కాలేదు కానీ చెప్పింది చెప్పినట్టు సాధన చేసుకుంటూ వెళ్తాడు. చేస్తూ ఉంటే అదే మళ్ళీ సాక్షి అర్థమవుతుంది. సాక్షి అర్థమై చేసుకున్న వాడు ఎవరైతే ఎరుకతో చేయటం అనేది మొదటి నుండే ప్రారంభం చేస్తాడో అది జ్ఞాన సాధన పద్ధతి అంటారు. అంటే ముందే వాడికి ఎరుక తెలుస్తూ ఉంటుంది. సంస్కారవంతులైన వాళ్ళకి చెప్పగానే అర్థమైనప్పుడు అది నాకు తెలుస్తుంది అనేస్తాడు వెంటనే. దీనికి వీడు మాటికి ఒకటి చెప్తుంటాడు. స్వామివారి మఠంలో ఏం చేస్తారు, మనకు కర్ర పట్టుకొని చూపిస్తారు. చూసారా ఎప్పుడన్నా? 100 సార్లు 1000 సార్లు చేస్తుంటారు. ఎప్పుడన్నా తత్క్షణమే నాలో ఆ పట్టు తెలుసుకున్నామంటే అక్కడే ఆ ప్రవచనంలోనే మనకు ఎరుక తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, చాలా మయమర్చిపోయి పట్టు చెప్తుంటే పట్టు నీకుంది కదా, నీ లోపల నువ్వు చేసుకోవచ్చు కదా. స్వామివారి పట్టు స్వామివారు చూసుకుంటున్నారు చెప్పేటప్పుడు, మరి మన పట్టు మనం చూసుకోవచ్చు కదా. దానికి పట్టుకోవాల్సిన అవసరం లేదు, వస్తువు అక్కర్లేదు. ఇప్పుడు కూర్చున్నారు, బిగు తెలియట్లే మీకు లోపల, ఒకసారి ఎరుకబెట్టండి, దాన్నే దర్శనం చేయండి. అది నేను. కూర్చున్న దేహము నేను కాదు, వింటున్న వాడిని నేను కాదు. నేనెవరు? లోపల ఈ చైతన్యం ఉంటే దేహం నిటారుగా కూర్చుందో ఆ చైతన్య స్వరూపుణ్ణి నేను. మాట్లాడుతుంటే ఏ చైతన్యం ఉంటే నేను మాట్లాడగలుగుతున్నానో ఆ చైతన్య స్వరూపుణ్ణి నేను. వాగేంద్రియం నేను కాదు, మాట నేను కాదు, భావము నేను కాదు. నేనెవరు? చైతన్యం మాత్రం చేత, ఇది ఉండటం మాత్రం చేత నోరు మాట్లాడుతోంది. ఆ కేవల సాక్షి స్వరూపం నేను. అది అభ్యాసం చేస్తే ఎట్లా ఉంటుందంటే, దేహాన్ని కూడా ఒక చక్కని వస్తువుని ఎంతో అపురూపంగా వాడుకునే వస్తువులాగా వాడుకుంటాడు వాడు. దాని మీద అశ్రద్ధ కానీ అలక్ష్య భావం కానీ రాదు వాడికి. అవధూత స్థితి వేరు, సాధన తపస్సు నడిచినంతసేపు దాన్ని నడుస్తుంది, దాన్ని సహజం అయిపోతుంది. అది సహజంగా ఉంటాడు అట్లా.
అందుకే మనం ఎట్లా ఉంటామో లోపల భావం స్వచ్ఛంగా ఉంటే దేహం స్వచ్ఛంగా పెట్టుకుంటాడు. దేహం స్వచ్ఛంగా ఉంటే మన పరిసరాలు స్వచ్ఛంగా ఉంటాయి. వాటిని సవరణ బుద్ధి కనిపిస్తుంది ఎప్పటికీ. లేకపోతే పక్కనే పడుంది అయినా చూడరు, చెయ్యరు, తను తీద్దాం అనుకోరు, మారుద్దాం అనుకోరు, ఏమనుకోరు. జస్ట్ ఇట్లా తీస్తే అది బాగవుతుంది. దారిలో పడుంది తన్నుకుంటూ వెళ్తారు మనుషులు, కానీ దాన్ని తీసి పక్కన పెట్టరు. ఉంటారా లేదా? ఎన్నో రోజులు అవుతుంది అట్లా. తీద్దామని ఎందుకు ఎవరు అనుకోరు? ఎవరి దృష్టి దాని సవరణ దృష్టికి వెళ్ళటం లేదు. తెలుస్తుంది ఇది ఏమరపాటుతో బ్రతకటం. కనీసం తన పరిధినైనా తాను అట్లా చేయగలిగితే రేడియేట్ అవుతుంది అది. దీనికి మంచి ఉపమానం వీడు ఎప్పుడు చెప్తాడు. అమెరికా రోడ్డు మీద ఎవడు చెత్త వేయడు, ఇండియాకి వస్తే వాడే ఇస్తాడు, ఆటోమేటిక్గా వేస్తాడు. ఎందుకంటే అంత చెత్తే ఉంది కాబట్టి. వాడికి చెత్త వేస్తున్నాననే భావం కూడా రాదు. ప్రవృత్తితో నిండిపోయిన మనిషికి ప్రవృత్తిలో ప్రవర్తిస్తుంటే తెలియదు వాడికి ప్రవృత్తి ఉందని. అందరికీ ప్రవృత్తి, అందరూ సంసారంలో అందరూ ప్రవృత్తి స్వరూపాలే ఉంటారు, ప్రవృత్తితోనే బ్రతుకుతారు, ప్రవృత్తే సహజం అక్కడ. కానీ మఠానికి వచ్చేటప్పటికి మనం ఎట్లా ఉండాలి? ఆ అలర్ట్నెస్ రావాలి. అది మఠం అవుతుంది. అప్పుడు మఠం అంటే బిల్డింగ్ కాదు, నివృత్తి రూపానికి తీసుకెళ్లే అభ్యాసం అక్కడ ఏ కర్మలోనైనా జరగాలి. అది అప్పుడు మఠం అవుతుంది. పెళ్లిళ్లలో భోజనాలు పెడతారు, మఠంలో కూడా భోజనం పెడతారు. అవే పదార్థాలు అక్కడ ఉంటాయి, ఇవి అవే పదార్థాలు ఇక్కడ ఉంటాయి. అదే భోజనం అయితే గనక మఠం ప్రసాదం అది కాదు. మనం ఏం చేస్తాము? దానికి ఒక పవిత్రతనిచ్చే ప్రయత్నం చేస్తాము. శుచి, శుభ్రత ఇవన్నీ ఎప్పుడు దాంట్లో పెడతాము అప్పుడు అది ప్రసాదం అవుతుంది. ఎందుకంటే ఒక ప్రవృత్తికి ఎదురు నివృత్తి ప్రవర్తనను మనం చేసి చూపించే ప్రయత్నం చేస్తే అప్పుడు అది ప్రసాదం అవుతుంది, మఠం పెట్టింది అవుతుంది. మఠంలో ఏ అభ్యాసమైనా అట్లాగే జరగాలి. ఇల్లు ఊడ్చుకుంటామో మఠం ఊడ్చుకుంటాము, రెండంతే, చీపిరి ఊడగొట్టం. కానీ అక్కడ ఊడ్చేటప్పుడు మన ప్రవృత్తి దుమ్ము తీసేయటం మీదనే తప్ప తనను మార్చుకోవటం మీద ఉండదు. మఠంలో ఏ పని చేసినా తను మారాలని. అప్పుడు మఠంలో సాధకులకు అది అభ్యాసమై, లేకపోతే సేమ్ వ్యవస్థ అక్కడైనా ఇక్కడైనా అంతే ఉంటుంది కదా. బిల్డింగ్తో చూస్తే, కార్యకలాపాలతో చూస్తే అవే జరుగుతాయి. అక్కడ అదే చేయించాం, ఇక్కడ అదే చేయించాం, కానీ మనమేం మారలేదు కదా. మన ఎదుగుదల రాలేదు, మనకి ఎరుక ఏం రాలేదు. అట్లా జరిగితే ఇంకా వృధానే అన్నమాట అది. కనుక మఠంలో పనిచేస్తున్నప్పుడు అది అభ్యాసం చేస్తారు. రేపు ఇంట్లో కూడా ఇల్లు అదే అభ్యాసం చేస్తాడు. ఇదొక స్థానం, కేంద్ర స్థానం అనుకోండి మీరు, ఒక రంగస్థలం అది అభ్యాసం చేయడానికి. అందుకే ఇక్కడ రాగానే చెప్పులు విడిచినప్పటికి కూడా ఇంట్లో కూడా చేయాలి, కానీ ఇల్లు దానికి స్థానబలిమి లేదన్నమాట. మనం అది గజేంద్ర మోక్షం కథ చెప్పుకున్నాం. నీటిలో మొసలికి స్థానబలం ఉంటుంది, ఇంట్లో సంసారానికి స్థానబలం ఉంటుంది, మఠంలో సాధనకు స్థానబలం ఉంటుంది. ఆ తేడా గమనించి ఇక్కడ చేస్తే 4 రోజులకు ఇల్లు కూడా మఠం అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం? మఠం ఇంటిని తెచ్చుకొచ్చి మఠంలో రుద్దేస్తారు. ఒక్కొక్కడు వచ్చి వాడి ఇంటి ప్రవృత్తిని మఠంలో రుద్దాడంటే మఠం ఏమవుతుంది? అది కలగురగంప సంసారం అవుతుంది. ఒక సంసారం కాదు, అన్ని సంసారాలు వచ్చి అందులోనే ఉంటాయి. ఎవరెవరు ప్రవృత్తి, పని వాళ్ళ ప్రవృత్తి ఉంటుంది, సాధకుల ప్రవృత్తి ఉంటుంది, అందరి ప్రవృత్తులు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ప్రవృత్తి తయారవుతుంది కదా. అది రాకుండా జాగ్రత్త పడగలగాలి. కనీసం ఇక్కడ సాక్షి స్వరూపంగా నేను ఉండాలి, ఎరుకతో ప్రవర్తించాలి. అది కాపాడితే తప్పకుండా తాను ఎదిగి అన్నిటికీ అది ఇస్తాడు. తాను చేయగడుక్కున్న తర్వాత తన శుభ్రమైన చేతితోనే ఏదైనా పట్టుకుంటాడు. చేతికి జిడ్డు ఉండి పట్టుకోవడం మొదలు పెడితే ఏది ముట్టుకున్నా జిడ్డే అయిపోతుంది. అందుకే ముందు తన చేతిని మార్చుకో, తర్వాత అన్ని మారుతాయి నెమ్మది. ఇది ఒక సాక్షి స్వరూపపు భారం లేని జీవితం. దాన్ని ఏమంటున్నారు? వెనుక ప్రజ్ఞానం బ్రహ్మ అని శాస్త్రం చెబుతుంటే దాన్ని తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేది స్వరూప లక్షణాన్ని పరిచయం చేసి తత్వమసి అదే నువ్వు, ఇంకొకటి కాదు అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని మనం ఆచరణలోకి తీసుకోగానే మనకేం తెలుస్తుంది? అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మస్వరూపం, సాక్షి స్వరూపం నేను, చైతన్య స్వరూపం నేను అని గుర్తిస్తాడు. ఇది చిన్మాత్ర సాక్షి, సదాశివ సాక్షి. చెప్పండి. త్రిషుధామసు యద్భోజ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి
తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. చిన్మాత్రోహం సదాశివం. ఈ ఎరుక అనేది మనకు అభ్యాసం అవ్వటానికే మనకు జపం అని కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న స్థాయిలు అనమాట. ఒక్కొక్క మెట్టుగా వాడిని ఎదిగించటానికి ముందుకు వస్తా. దైవీ కర్మలో మడిని ఆచరించు, దేవుడికి చేసేటప్పుడన్నా శుచిగా చేయి అని ఎందుకు చెప్తారు? ఈ ఎరుక మనలో రావటానికి కోసం. ఎరుక వస్తే అమ్మో ఇవాళ పూజ ఉంది, ఇవాళ పూజ ఉంది, ఇవాళ పూజ ఉంది అని చిన్న పిల్లలతో సహా ఆ రోజు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారా లేదా? ఈ చిన్నపాటి ఎరుక అనేది ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు. అక్కడి నుండి మొదలుపెట్టి జపం చేయటము, జపం చేసేటప్పుడైనా కాస్త కింద కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చునే ప్రయత్నం అన్నా చేయండి. ఆ కాసేపు అయినా కూర్చోగలగండి. చేయగలిగినంతసేపు దేహం వశంలోనే ఉండాలి. తప్పిపోయి మించిపోయి వయసు దాటిపోతే తప్ప మనం దాన్ని అభ్యాసం చేస్తున్నాం. ఈ ఎరుకతో చేస్తే ఇవన్నీ కూడా ఎరుక అభ్యాసం అవుతుంది. ఇక ఏమరపాట్ల చేస్తే ఇవన్నీ కూడా ఒకటే, అంతొకటే. కనుక సాక్షి స్వరూపం అనేది చాలా శుద్ధమైన స్వరూపం. ఎప్పుడు అందుకే ఆకాశానికి కానీ సూర్యుడికి కానీ మురికి అంటావు, గుణకర్మలు అంటావు వాటికి. అంత శుద్ధమైన సాక్షి స్వరూపంలో తన చైతన్యం కూడా ఉంది. సాక్షి స్వరూపమే అయి ఉన్నాడు తాను. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. మయ్యేవ సకలం జాతం మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి లయం యాతి తద్ బ్రహ్మాద్వయం అస్మ్యహం. తద్బ్రహ్మాద్వయం. దీనికి పదచ్ఛేదం చూడండి. మీరు పదచ్ఛేదం మీద చేయి అడ్డం పెట్టి దాన్ని పదాలు విభజన చేయండి చూద్దాం. చూడద్దు, చెప్పం. మొత్తం చెప్పిన తర్వాత తప్పో కాదో చెప్తాడు. ప్రతిష్ఠితం సర్వం లయం యాతి తద్ ద్వయం తత్ అహం ద్వయం అహం ఎక్కడుంది? తద్ వచ్చింది. తద్ బ్రహ్మ, అది బావతుంది. తద్ బ్రహ్మ ద్వయం అస్మ యహం. ఇప్పుడు మీరు చెప్పండి ప్రసన్న, చూడకుండా. చూసేశారా? చీటింగ్ దొంగ. ఎప్పుడైనా మన పుస్తకం మనతోనే ఉంటుంది, భగవద్గీతనైనా సరే. జెన్యున్గా చూసుకోకుండా మనమే 2-3 సార్లు చెప్పుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో తప్పులు చూడమ్మా. మయ్యి ఇవ అన్నావు నువ్వు, మయి ఏవ, అది ఏత్వం వచ్చింది చూసావా? మయి ఏవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం అన్నాం. అక్కడ అట్లా 2 పదాలు లేవు. ప్రతిష్ఠితం అంటే అది దానికి ప్రత్యయం అంటారు. ప్రతిష్ఠితం ప్రతిష్ఠ చేయబడింది అని అర్థం. ఇతం అన్నది వేరే పదం లేదు అక్కడ. ప్రత్యయం అంటే వేరే పదం కాదన్నమాట. అంటే ఇప్పుడు మంచి అనేది ఒక పదం, మంచితనం అన్నాం అనుకోండి. మంచితనం అని 2 లేవు కదా. మంచితనం అనేది ఒకటే పదం. మంచికి చెప్పటం, మంచితనం అనేది చెప్తున్నాం దాన్ని మనం. కాబట్టి ప్రతిష్ఠ ఇతం కాదు, ప్రతిష్ఠితం, అదొకటే పదం. తర్వాత మై సర్వం లయం యాతి తద్ బ్రహ్మాద్వయం అస్మ్యహం అని. తద్ బ్రహ్మాద్వయం అంటే నువ్వు ద్వయం అన్నావు దాన్ని. బ్రహ్మ అద్వయం, బ్రహ్మాద్వయం. సంధులు సమాసాలు కొంచెం పరిచయం ఉంటే ఈ విభజన చేసేటప్పుడు తప్పు చేయమని. తత్ బ్రహ్మ అద్వయం. అస్మ్యహం అన్నాం, అస్మ అహం అన్నావు నువ్వు. అస్మి అహం, అస్మ్యహం. అస్మి అంటే ఉన్నాను. ఇది చేస్తూ ఉంటే 4 సార్లు తప్పులు వచ్చినా సరే మనకు 4 సార్ల తర్వాత కొంచెం పరిచయం అవుతుంది భాష.
భాష ఎప్పుడు పరిచయం అవుతుందో సంస్కృత శ్లోకం చదివేటప్పుడే మనకు అవి అర్థం అవుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. నిన్న అధ్యయనం చేస్తుంటే ఇక్కడ చేయిస్తున్నప్పుడు వీడికి తెలుస్తోంది, అందరు చదువుతున్నారు, ఎవ్వరికి ఒక ముక్క రాదు అందులో. అందుకే వాళ్ళకి కొంచెం బోర్ కొట్టేస్తుంది తర్వాత, ఎందుకంటే అస్సలు అర్థం తెలియదు కదా. అస్సలు అర్థం తెలియని ఇప్పుడు నాకు తీసుకొచ్చే తమిళం భాషలో ఏదైనా చెప్తే నాకు కూడా అట్లాగే ఉంటుంది కదా. మరి ఎందుకు అది అంటే మనం చేస్తున్నాం కానీ దాని అర్థం కొంచెమైనా స్ఫురించాలి, తెలుస్తూ ఉండాలి. ఏదో ఇప్పుడు ఏ శ్లోకం చదివినా లోకంలో అందరికీ చాలా మంది పూజారులతో సహా వాళ్ళకి ఏం అర్థాలు తెలియవు. కొంతమందికి తెలుస్తాయేమో కానీ చాలా మందికి తెలియకుండానే చదివేస్తుంటారు. అది ఎట్లా ఉంటుంది, మేమే అని మేకర్చినట్టు అంతే. ఇది మనం ప్రారంభ దశగా చేయిస్తున్నాం, ఆ మాత్రం వాళ్ళకి నోట కనీసం ఆ మాట పలుకుతారని, కానీ దానివల్ల ఉపయోగం పెద్దగా ఉండదు. కానీ అభ్యాసం సాధన చేసే వాళ్ళు ఎట్లా ఉండాలి, ఒక్కసారి ఇట్లా చూసుకుందాం ఏమిటది అని, అది చూసుకొని చదివిన రోజున ఆనందం వేరుగా ఉంటుంది. ఆ పలుకుతుంటే మొత్తం అంతా అర్థమవుతూ ఉంటుంది. మనకు తెలుగు ఎట్లా అర్థమవుతుందో దాని భావం అర్థమయ్యేటట్టుగా ఎట్లా అవుతుంది అది అంటే ఇట్లాగే పదవిభాగము చేసి చూసుకోవాలి. ఒక 5-6 శ్లోకాలకు చేస్తుంటే 6వ శ్లోకానికి కొంచెం అలర్ట్నెస్ వస్తుంది, ఇట్లా కాదు ఇది ఇట్లా ఉంటుంది అని. కొన్నాళ్ల తర్వాత ఒక అధ్యాయం అంతా అట్లా అభ్యాసం చేసినప్పుడు మనకే స్ఫురిస్తుంది అర్థం. ప్రతిపదార్థం చదువుకోవటం అట్లా మధ్య మధ్యలో చేస్తూ ఉంటే ఒక అధ్యాయం మీద రీసెర్చ్గా పరిశీలనగా అభ్యాసం చేయాలి. ఆ తర్వాత వేరే అధ్యాయాలన్నీ అవే అందుకుంటాం మనం. అందుకే అధ్యయనం నేర్చుకునేటప్పుడు కూడా అర్థం నేర్చుకోకుండా వచ్చి కూర్చుంటే మాత్రం వృధా. అది పైకి కిందికి అంటుంటే మనకేం అర్థం కాదు, ఎందుకు పైకి పలకాలి ఎందుకు కిందికి పలకాలి, అసలు ఆ పదానికి అర్థం ఏమిటి, ఇవన్నీ తెలియాలంటే ఇట్లాగే అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఇది ప్రతిసారి మానసికార్చన చదివినప్పుడు ఇట్లా చదవాలని అర్థం కాదు. ఒక 5-6 సార్లు చదివితే మనకు అవి అర్థమైపోతాయి. మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తద్ బ్రహ్మాద్వయం అస్మ్యహం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు కొంచెమైనా మీకు పరిచయం కావాలని చేయిస్తున్నాం. ఇది నిన్న ఎట్లా చెప్పుకున్నాం మనము, నిన్న ప్రవచనంలో స్వీట్ షాప్కి వెళ్తే శాంపుల్ స్వీట్ ఇస్తాడు, అప్పుడు మనం కేజీ కొనుక్కోవాలి. ఆ శాంపుల్ స్వీట్తోనే తిన్న ఆనందపడి ఇంటికి వెళ్ళిపోతే స్వీట్లు రావు, అంతేనా? కొనుక్కుంటామా లేదా? అట్లాగే ఇంటికి వెళ్ళి మళ్ళీ అభ్యాసం చేయాలి, ఇక్కడ చేసిన శాంపుల్తోనే అయిపోయింది అనుకోకుండా. ఇప్పుడు మనము దాని దండాన్వయ క్రమం చూస్తే ప్రోజ్ ఆర్డర్ మయ్యేవ సకలం జాతం, నాయందే సకలం జాతం అంటే పుడుతుంది, మొత్తం ఇదంతా పుడుతుంది. మై సర్వం ప్రతిష్ఠితం, నాయందే ఇదంతా కూడా ప్రతిష్ఠ అయి ఉన్నది. మై సర్వం లయం యాతి, నాయందే సర్వము కూడా లయమైపోతుంది. లయం అంటే ఇక్కడ ప్రసిద్ధార్థం నాశం అని, లయం అంటే సమన్వయం అయిపోవటం. తత్ అద్వయం బ్రహ్మ అహం అస్మి, అటువంటి రెండవ స్వరూపం లేని మారు రూపం లేని బ్రహ్మస్వరూపమే అద్వయం, మారు రూపం లేని బ్రహ్మస్వరూపం నేను. అంటే ఇప్పుడు వెనక శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము, కర్త భోక్త స్వరూపాలు లేవు. అది లేనప్పుడు ఏవైతే 3 రూపాలు ఉన్నాయో, భోక్త భోగ్యం భోజ్యము భోక్త భోగం అనే 3 త్రిపుటి స్వరూపాలు ఏవి ఉన్నాయో అవి ఏమిటి అంటే ఇవన్నీ కూడా నా స్వరూపమే కదా. ఇప్పుడు చీపిరితో ఇల్లు ఉడుగుట అనే ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యింది? నేను అనుకున్నప్పుడు, నేను సంకల్పం చేసినప్పుడు పరికరం తీసుకున్నాను. ఊడ్చుట అనే ప్రక్రియకు నేను ఆధార స్వరూపమై ఉన్నాను, కర్తను గాను, కానీ నాలో సంకల్పం మాత్రం చేత జరుగుతోంది కదా. తర్వాత ఆ ప్రక్రియ కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఇది సంకల్ప స్థానంలో పుట్టింది, ప్రక్రియ జరిగినప్పుడు, ప్రక్రియ అయిపోయినప్పుడు కూడా ఎవరి లోపల అయిపోయినాయి ఇవన్నీ? నేను అనుకున్నాను, నేను చేశాను, అది అయిపోయింది. నేను కర్తను గాను, కానీ ఆధారం నేనే కదా. నేను అన్న స్మృతి నాకు ఉండి తర్వాత నేను అనుకుంటానా? నేను స్మృతి లేకుండానే అనుకుంటానా? అందుకే నిద్రలో మనం జాగ్రత్త అవస్థకు రాకుండా ఏమి సంకల్పం చేయం. మనం చేస్తామా? జాగ్రత్త అవస్థలో సంకల్పం చేయటానికి కారణం ఏమిటి? ముందు స్మృతిలో నేనుండి ఆ తర్వాత నేనని గుర్తించుకొని నేను సంకల్పం చేస్తా. ఇప్పుడు ఇది ఎక్కడ పుట్టింది? నాలోనే పుట్టింది. తర్వాత ఏమైంది? కాసేపు జరిగింది. ఎక్కడ జరిగింది?
నా నా ఆధ్వర్యంలో జరిగింది అనుకుందాం. పోని నేను ఉండగా నా నా సన్నిధిలో జరిగింది అనుకుందాం. నా యందే జరిగింది ప్రతిష్ఠితం. మళ్ళీ అయిపోయింది, ఎక్కడైపోయింది? నా యందే అయిపోయింది. ఇదే మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తత్ బ్రహ్మ అహం. నా యందంటే ఎవరిప్పుడు? నేను ఎట్లా ఉన్నా? శుద్ధ చైతన్య స్వరూపంగా ఉన్నా, త్రిగుణాత్మక జీవ ప్రవృత్తి స్వరూపంలో లేనిప్పుడు. శుద్ధమైన ఎరుకేందు నేనుండగా ఆ ఎరుకలో ఇదంతా జరుగుతోంది. సకల సృష్టి నా ఎరుకలో జరుగుతోంది. అందుకే మేలుకున్నప్పుడు అంత లోకం ఉంది, నువ్వు పడుకుంటే ఏమైంది? లయమైపోలే? అయిందా లేదా? నేను ఆ ఎరుకలోనే ఉన్నా, నేను సాక్షి స్వరూపంగానే ఉన్నా. నా ఎరుకలో ఇదంతా వస్తుంది పోతుంది. దీనికి బాగా చెప్పే ఉపమానం, శాస్త్రం చెప్పే ఉపమానం ఏమంటే సముద్రం. సముద్రంలో అల వచ్చింది. అల కూడా నీరైనా కదా? నీటి కంటే వేరే అల ఉందా? అల కూడా నీటి రూపమే. బుడగలు వచ్చినాయి, బుడగలు కూడా నీటి రూపమే కదా. బుడగని బుడగ అంటున్నాం, అలని అల అంటున్నాం, నురగని నురగ అంటున్నాం. ఇవన్నీ కూడా నీటి కంటే వేరే రూపాలా? ఇవన్నీ ఎక్కడ పుట్టినాయి? సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే కాసేపు ఎగిసిపడి మళ్ళీ సముద్రంలోనే లయమైపోతున్నాయి. సముద్రం ఎప్పుడూ నీరుగానే ఉంది. అలా అన్న రూపానికి వచ్చినప్పుడు అలా అని మాట్లాడుతున్నాం, మనం వ్యవహారం చేస్తున్నాం. కానీ అది అప్పుడు కూడా నీరే. అలాగా అయినప్పుడు సముద్రం నీటి కంటే వేరే, అలా వేరే అయిందా? నీటి కంటే ఇంకొక రూపం ఏదైనా క్యారెక్టర్స్ వచ్చినాయి, నీళ్ళు అది నీరు అగ్ని అయిపోతుందా? అలాగా అయినప్పుడు రావటం లేదు. అంటే అది వచ్చినప్పుడు, రాకముందు ఎట్లా సముద్రం ఉందో, నీరు ఎట్లా ఉందో, అది వచ్చినప్పుడు కూడా దాని నుండే పుట్టింది, దాని అందే జరిగింది, దాని అందే లయమైపోయింది. అది ఎప్పుడు నీరుగానే ఉంది. నీరుని నీరుగా గుర్తించుకుంటే ఇవి వచ్చిపోయినంత మాత్రానంత తనకేం తేడా రాదు. కాదు నేను అలనైపోయానంటే నువ్వు పుడతావు, చస్తావు. అలా పుట్టింది, చచ్చింది. నిన్ను నీరుగా అనుకుంటే నీకు పుట్టుక చావులు లేవు. నిన్ను అలగా అనుకుంటే అలకు పుట్టుక చావులు ఉన్నాయి. ఇప్పుడు నేను సాక్షి స్వరూప చైతన్యాన్ని అయితే ఈ జరిగిన ప్రక్రియల వల్ల నాకేం కాలేదు. అవి వచ్చినాయి, పోయినాయి. నా యందు జరిగినాయి, నా యందు పుట్టినాయి, నా యందు జరిగినాయి, నా యందు లయమైపోయినాయి. నేనుగానే ఉన్నా. ఇప్పుడు చెప్పండి, 84 లక్షల జీవరాశుల గర్భాలలో పుట్టిన నేను పిల్లి, మేక, కుక్క, ఈగ, దోమ, చీమ ఎన్ని జన్మలను ఎత్తానో అవన్నీ నేను కాలేదు కదా. నేనుగానే ఉన్నాను కదా. అంటే నేను ఇప్పుడు అవన్నిటితో బంధింపబడ్డానా, ముక్తుడినయ్యానా? ముక్తుడిని ఎట్లా అవుతా? భావనా మాత్రం చేత. భావన మాత్రమేవ బంధం, భావన మాత్రమేవ ముక్తి. నేను పిల్లిని ఎత్తానట. అయితే ఏమైంది? నువ్వు ఇప్పుడు పిల్లిగా లేవు కదా, వదిలేసి వచ్చేవు కదా, పిల్లిలాగా లేవు కదా. వాసన మోసుకొస్తాననేదంతా జీవభావం, సాధన కోసం చెప్పే క్రమం అది. ఆ వాసన నాలో లేదు. నేను శుద్ధ చైతన్య స్వరూపమై ఉన్నాను. నేను అన్న ఎప్పుడు నేను గుర్తిస్తున్నానో శుద్ధ చైతన్య స్వరూపంగానే గుర్తిస్తున్నాను, కానీ జీవుడిగా నేను గుర్తించట్లేదు. అహంకారంగా నేను ఫలానా అని బయట గుర్తింపుతో గుర్తించుకున్నప్పుడు జీవుడు అవుతాడు. కానీ నేను అనేది ఏదైతే నిద్రలో గాఢ నిద్రావస్థలో నేను అనుభవిస్తాడో, నేను రాజకీయ నాయకుడిగా పడుకోడు, నేను రాజుగా పడుకోడు, నేను బిచ్చగాడిగా పడుకోడు. నేను అన్న గాఢ నిద్రలో ఇదేది లేదు కదా. అందుకే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండని బంటు నిద్ర అదియునొకటే, బ్రహ్మమొక్కటే అన్నాడు అన్నమాచార్యుడు. ఆ చైతన్యంలో ఉంటే అన్నీ ఒకటే. లేదు నేను అది ఇది అని మాట్లాడుకుంటూ పోతే వ్యవహారానికి లక్ష వస్తాయి. ఇంకా అది అయిపోతాడు వాడు. వ్యవహారానికి చేస్తున్నాననైనా ఎరకుండాలి కనీసం. ఎందుకంటే వ్యవహార ప్రసిద్ధమైన భేదం లేకపోతే సృష్టిలో ఏం జరగదు. మీకు తెలుసా? నువ్వు నేను అనే 2 క్యారెక్టర్లను పెట్టుకోకపోతే అప్పుడు సృష్టి అంతా ఏం చేయటానికి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సాధన చేయాలన్నా అవన్నీ ఉండాలి మనకు భేదాలు. ఎందుకంటే చెప్పేవాడు ఒకటి, వినేవాడు ఒకడు ఉన్నాడు అంటున్నాం కదా. శుద్ధ చైతన్య స్వరూపమే అక్కడ ఇక్కడ గుర్తింపబడితే చెప్పేవాడికి చెప్పే అవసరం లేదు, వినేవాడికి వినే అవసరం లేదు. అక్కడ తెలియనివాడు ఇక్కడ తెలిసినవాడు అనుకునే ఒక భ్రాంతినైనా కల్పించకపోతే దాన్ని తీసేయటం కోసమైనా సరే. అయితే ఇది ఎటువంటి మాయ? విద్యామాయ. అవిద్యామాయ, విద్యామాయ అని 2 ఉంటాయి.
అవిద్యమాయ ఏం చేస్తుంది, ఇంకా ఇంకా భేదభావం సృష్టించి ఇది అది ఇది అని ఇంకా దూరం చేస్తుంది మనుషులను. విద్యామాయ ఏం చేస్తుంది, అందరూ ఒకటే అని గుర్తింప చేయటానికి సాధన ప్రవర్తన చేస్తుంది. అప్పుడు ఈ మాయ నుండి తొలగుతాడు వాడు. అందుకే సాధన ప్రక్రియలో కూడా భేదం చూస్తాం, సంసారంలో చూసే భేదమే. కానీ ఇప్పుడు ఎందుకు భేదాన్ని తొలగించటానికి భేదం చూస్తున్నాం. మరక తీసేయటానికి మరకను చూడాలి కదా, తీసేయటానికి చూసే మరక ఏం చేస్తుంది, మరకను లేకుండా చేస్తుంది. మరకను చూసి ఇది బాగాలేదు, పాడైపోయింది, ఇది నాకు వద్దు అని దాన్ని వేరు చేయటానికి చూడట్లేదు. ఈ మరకను మనం యాక్సెప్టెన్స్ కోసం చూస్తున్నాం. అందుకే ఎవరొచ్చినా వాడికి సాధన కర్మ నేర్పించాలి. వాడి ప్రవృత్తి చూసి వాడికి సాధన కర్మ నేర్పించి వాడి ప్రవృత్తి తీసేయటం కోసం మఠం పనిచేస్తుంది. ఏదైనా సాధన వ్యవస్థ అందుకే పనిచేస్తుంది. మనలో కూడా మనం ఇప్పుడు భేదాన్ని గుర్తిస్తున్నాం. మన ప్రవృత్తిని ఎందుకు గుర్తించాలి అంటే అది నిజమని గుర్తించొద్దు, తీసేసుకోవడానికి గుర్తించాలి. అది నిజం కాదు, నిజంగా ఉన్నది కాదు, లేనిది అని తెలుసుకోవటం కోసం, దాన్ని తీసేసి నేను ఎట్లా ఉంటానో చూసుకోవడం కోసం. అంతా నాలోనే జరుగుతుంది. ఇదంతా నేను ఎట్లా ఉన్నాను, సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయం అస్మ్యహం. అద్వయమైన బ్రహ్మ నేను ఎప్పుడు అది అయిపోలా. ప్రవృత్తిగా ఇప్పుడు స్త్రీ దేహంలో ఉంటే జీవుడు స్త్రీ అవుతాడా? దేహంలో ఉన్నంతసేపే కదా. రాజు వేషం వేయాలి. మనం ఏం చేస్తాం, రాజు బట్టలు వేసుకుంటాం. అంత మాత్రాన అవుతామా? వేషం వేస్తాం అంతేనా. కాసేపటికి ఆ పాత్రలో ఉంటాం. ఆ బట్టలు వేసుకుంటే రాజసం వస్తుందా ఏమిటి? నిజంగా కూడా రాదు కదా. అట్లాగే ఇదంతా ఈ బయట గుర్తింపులన్నీ కూడా నన్ను మార్చలేదు. అవన్నీ నేను అద్వయమైన చైతన్య స్వరూపంగానే అప్పుడు ఉన్నా, ఇప్పుడు ఉన్నా, ఎప్పుడూ ఉంటా. బయట మార్పులతో మార్పు చెందలేదు. జగత్తు సృష్టింపబడింది నాలోనే. కాసేపు ఉన్నట్లుగా అనిపించింది, తర్వాత లయమైపోయింది. మామూలు భాషలో అర్థం చేసుకోవాలంటే రోజు మనకు కలిగే అనుభవం, ఒక ఆలోచన వచ్చింది, కాసేపు దాని మీద ఆలోచిస్తాం, తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు అది బయటికి చేయలేదు మనం, కానీ ఇది వచ్చిపోయిందా లేదా, కాసేపు ఉందా లేదా, పుట్టింది ఎవరి లోపల, తనలోనే. మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం. ఎంతసేపు పట్టుకుంటామో అంతసేపు పోషిస్తాం, దాన్ని పట్టుకొని ఎంతసేపు, తర్వాత వదిలేస్తాం. దీనికి ఒక ఉపమానం స్వామివారు చెప్పేది వీడు ఎప్పుడు చెప్తుంటాడు ప్రవచనాల్లో. దీని బరువు ఎంత, కొన్ని మిలీగ్రాములు. ఇప్పుడు ఇది పట్టుకోవడానికి నేనేమైనా చాలా కష్టపడాలా? ఈ 2 వేళ్ళని ఇట్లా పెట్టా, అంతేనా. ఇది కూడా కాసేపటికి ఏమవుతుంది, మనకు భారం అవుతుంది. పెద్ద కష్టపడలేదు కదా, జస్ట్ 2 వేళ్ళు ఇట్లా ఉండే వేళ్ళని ఇట్లా అన్నాం అంతే. అంత మాత్రం చేతనే ఎందుకు బరువు అయిపోయింది? ఎందుకంటే ఇది న్యాచురల్ పొజిషన్ కాదు కాబట్టి చేతికి. ఈ కాస్తకు కూడా మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ఇది సహజం కాదు. అదే ఈ చెయ్యి ఇట్లా ఉండడం అనుకోండి, సహజం, దానికి భారం కాదు ఎప్పటికీ. ఈ మిలీగ్రాము బరువులు, కొన్ని మిలీగ్రాముల బరువు ఉన్న ఈ పేపర్ని కూడా మనము సహజం కాని దాన్ని మనం భారం మోయలేం. జీవభావాన్ని ఎట్లా మోద్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ జీవభావాన్ని మోస్తే భారం కాదు మరి. అందుకే రోజు ఒకసారి వదిలేస్తాం గాఢ నిద్రలో. అది కనుక చేయకపోయి ఉంటే ఈ నాటకం నడిచేది కాదు ఇన్నాళ్ళు. ఈ జీవుడు ఉండటం, పోవటం, మళ్ళీ పుట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఈ అవస్థాత్రయాలు, ఈ దైహిక ప్రక్రియ, జన్మలు, ఇవన్నీ జరగవు. ఆ కాస్త విశ్రాంతి ఇస్తున్నాం కాబట్టి జరుగుతుంది నాటకం. కనుక ఇప్పుడు నేను మాత్రం దాంతో మారలేదు. అహం అద్వయం బ్రహ్మ అస్మి, ఎప్పుడూ మారలేదు. పిల్లిలో పిల్లివి కాలేదు, దోమలో దోమవు కాలేదు, ఇప్పుడు మనిషిలో మనిషివి కావు. నువ్వు బ్రహ్మస్వరూపానివే ఎప్పుడు. అది గుర్తించాలి. గుర్తించి ఇప్పుడు ఇక్కడ అయమాత్మా బ్రహ్మ అన్న మహావాక్యం ఇది. అయమాత్మా బ్రహ్మ,
నేనే ఆ స్వరూపం, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను సుబ్బయ్య అనేది బాగా చెప్పుకుంటాం చూడండి, భౌతికంగా దేహానికి పేరు పెడితే మళ్ళీ దాన్ని జపం చేయడు, మననం చేయడు, ఏం చేయడు. ఎందుకు చేయడు చెప్పండి? గుర్తుపెట్టుకోవడానికి మనం ఎందుకు ఏం ప్రయాసపడం ఒక్కసారి పేరు పెట్టిన తర్వాత? ఎట్లా అవుతుంది? ఎవరో ఒకరు చేస్తే కావాలి, అయితే మనమన్నా జపం చేయాలి, లేకపోతే పిలిచి పిలిచి మనల్ని అది అభ్యాసం చేయించారు, స్థిరం చేయించారు. అందుకే గురువు కూడా ప్రతిసారి నువ్వు బ్రహ్మస్వరూపం అని అభ్యాసం చేయిస్తూ ఉంటాడు. ఎంత ఎక్కువ గురువు దగ్గర ఉంటే వాడు బ్రహ్మస్వరూపం అని చెప్తుంటే వాడు బ్రహ్మం అవుతూ ఉంటాడు. అందుకే పిల్లలని తిట్టేటప్పుడు చిన్నప్పుడు మాకు చెప్పేవాడు, వాడిని ఎప్పుడు చూసినా పనికిరాని వెధవ అని తిడుతుంటారు కొంతమంది పూర్వకాలంలో. ఇప్పుడు కూడా తిడతారా? ఇప్పుడు కూడా అంటారు దేనికి పనికిరావు పో అని. అట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే వాడి సబ్ కాన్షియస్ మైండ్, ఈ రోజు కాలంలో చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్లో వాడు రిజిస్టర్ చేసుకుంటాడు, నేను పనికిరాని వాడిని అని. ఎంత పనికిరాని వాడినైనా సరే నువ్వు చేయగలవు అంటే దీన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ అంటున్నారు ఈ కాలంలో. నెగిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఈ కాలం భాష అన్నమాట. ఇట్లా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రవృత్తి అంటే వాళ్ళకి అర్థం కాదు. కనుక ఇప్పుడు ఏముంది, పదే నువ్వు అన్నదే నువ్వు అవుతావు. మన పిల్లలకు చెప్పాము, యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు థింక్, యు ఆర్ వాట్ యు యాక్ట్. నువ్వేం చేస్తున్నావో అది అవుతావు, నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అది అవుతావు. నేను ఇది అంటే వాడు అవుతాడు. నేను రోగిని, నేను డయాబెటీస్ పేషెంట్ అంటే వాడు పేషెంట్ అవుతాడు కొన్నాళ్ళకి, ఏం లేకపోయినా కూడా. ఇలాంటివి మనకు ప్లాసిబో ఎఫెక్ట్, నోసిబో ఎఫెక్ట్ అని 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి సైంటిస్టులు చాలా చేశారన్నమాట. ఏ రోగికైనా సరే మీరు జస్ట్ వాడికి ఒక దీన్ని ఏమంటారు, పెయిన్ కిల్లర్, దాని పేరేదో ఉంది మర్చిపోయాడు వీడు, డోలో కాదు ప్రశ్న, కెమికల్ ఫార్ములా ఉంటుంది ఒకటి, దాన్ని లిక్విడ్ రూపంలో పంపించాలన్నమాట. కొంతమంది పేషెంట్స్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారు, దాని పేరు గుర్తు రావట్లేదు వీడికి, ఇప్పుడు మర్చిపోయాడు. దాన్ని సెలైన్లో ఎక్కిస్తారనమాట. ఇప్పుడు ఆపరేషన్స్ అయితే కూడా సెలైన్లోనే ఎక్కిస్తే అదేమవుతుంది, పెయిన్ కిల్లర్, అది వాళ్ళ పెయిన్ తగ్గిపోతుంది. అందరు సేమ్ పేషెంట్స్, వాళ్ళకి ఏమిటంటే నోసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటంటే వాళ్ళకు మందు ఇస్తే కానీ వాళ్ళు బాగుపడరు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటంటే మందు ఇచ్చామని చెప్పి జస్ట్ నువ్వు సెలైన్ ఎక్కిస్తే చాలు, ఇచ్చామని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ అనెస్థేషియా కూడా పనిచేయకుండా వాళ్ళకి అనెస్థేషియా మత్తు వచ్చేస్తుందట. ఇది మైండ్ పవర్. ఈరోజు మందులు వేసుకుంటే చాలా మందికి తగ్గేది దేనివల్ల అనుకుంటున్నారు, కేవలం మందు వేసుకుంటే తగ్గుతుంది వాళ్ళు అనుకోవటం వల్ల. ఇది సైంటిస్టులు ప్రూవ్ చేసింది, శాస్త్రం చెప్తుంది. శాస్త్రం సింపుల్గా చెప్పేస్తుంది, దానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. కావాలంటే తపస్సు చేసి చూసుకోవాల్సిందే ఎవరిది వాళ్ళు. అది నేను ప్రూవ్ చేస్తా అని ఒక్కొక్కరిని పట్టుకోవాలి. సైంటిస్ట్ ప్రూవ్ చేస్తానంటాడు. ఇప్పుడు 1000 మంది మీద చేసి ఇది ప్రూవ్ చేశారు. మ్యాక్సిమం రేషియో దానికి మొగ్గితే వాళ్ళు అది ప్రూవ్ అయింది అనుకుంటా. ఇది సైంటిస్ట్ పరిభాష. అట్లాగే తను ఏది అనుకుంటాడో, అహం బ్రహ్మాస్మి అనేది జపం చెయ్యొద్దు. సహజంగానే నీ పేరును నేనని ఎట్లా నువ్వు అనుకున్నావో అది అయ్యేటట్టుగా జీవించు అనుకోవద్దు, జపం చేయొద్దు. ఎట్లా జీవిస్తావు? ప్రతి కర్మలో కూడా ఎరుకను అభ్యాసం చేస్తే అది వచ్చేస్తుంది. వేస్ట్ చేయొద్దు కర్మలను. రోజు చేస్తూనే ఉన్నాం కదా, కనీసం రోజుకి మనము అసంఖ్యాకంగా అంటే లెక్క పెట్టలేనని పనులు చేస్తాం రోజులోనే. అందులో ఒక 2-3 అన్నా, ఒకటన్నా ఎరుకతో చెయ్యి, ఆ రోజు సార్థకమైన కర్మ అవుతుంది. ఇప్పుడు ఏం చూడాలి, ఒక్కటే, నేను చేసే క్రియతో కానీ బయట ప్రవృత్తితో కానీ నేను మారిపోవట్లేదు, నేను శుద్ధ చైతన్య స్వరూపంగానే ఉంటున్నా, మారు రూపం నాకు రావటం లేదు. అక్కడ కాసేపు రాజుగా నటించి వచ్చినంత మాత్రం చేత నేను రాజును అయిపోలేదని నటుడికి తెలుస్తుందా లేదా? ఆ ఎరుక ఉంటుందా లేదా? ఆ ఎరుక ఉండడానికి ఏం ప్రయత్నం చేశాడు నటుడు చెప్పండి మీరు?
పాత్రలో సహజంగా నటించి వచ్చినా సరే నేను అది అయిపోలేదు అనటానికి నటుడు ఏమన్నా ప్రయత్నం చేశాడా? ఎందుకు చేయలేదు? స్వరూపం రాసి. సహజంగా తన స్వరూపం తనకు తెలుసు కాబట్టి. అట్లాగే సహజంగా తన సచ్చిదానంద స్వరూపం తెలియాలి. దానికి ఇంత కష్టపడి చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. ఇన్నిన్ని శ్లోకాలు, ఇన్నిన్ని ప్రవచనాల్లో ఇంత శాస్త్రం అంతా కూడై కూస్తుంది దాన్నే. నువ్వు బ్రహ్మస్వరూపం రా నాయన, జీవో బ్రహ్మ ఏవ, జీవో బ్రహ్మ ఏవ అని. నువ్వు జీవుడు కాదు, నువ్వు బ్రహ్మము, నువ్వు జీవుడు. దానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది ఎందుకో వీడికి అర్థం కావట్లేదు. అంటే దట్టంగా పేరుకుపోయి ఉన్నప్పుడు మురికి కానీ ఏదైనా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. పైన మరకైతే రుద్దితే పోతుంది, మొండి మరకైతే పోదు. దానికి ఏవో లిక్విడ్స్, స్పెషల్ లిక్విడ్స్ వేయాలి, తర్వాత కూడా అది పోతుందో లేదో గ్యారంటీ లేదు, అట్లా ఉంటుంది. కనుక శాస్త్రం ప్రతిసారి ఏం చెప్తుంది? నువ్వు అది మారలేదు, నువ్వు మారలేదు. తెలియాలంటే ఒక్కటే చిన్న సూత్రం, ఏదైనా ఒక చిన్న దోషాన్ని పట్టుకొని మార్చి చూడు, నువ్వు మారిపోతావా లేదా? చాలా సింపుల్. ఒక ప్రవృత్తి స్వరూపం నేననుకుంటున్నవాడు ఒకసారి ప్రయత్నం చేయి తీసేయటానికి. చెప్తున్నారు కదా, అంత తీసేయగలనా లేదా? ఇది నా స్వరూపమా కాదా? స్వరూప లక్షణం అయితే నేను ఉండిపోదు అది ఇంకెప్పటికీ. ఉప్పుకు ఉప్పుదనం పోనట్టు, బెల్లానికి తీయదనం పోనట్టు, నీకు అది వదిలిపోకపోతే అది స్వరూప లక్షణం. కానీ అట్లా ఏది లేదు. కావాలనుకుంటే ఏదైనా చేయగలుగుతున్నాం. దీన్ని సంసారంలో మనం ఎంత చేస్తామో మనమే చూసుకోవాలి. ఎంత త్యాగమూర్తి అయిపోతాడో సంసారంలో ఉన్నవాడు. అవుతాడో కాదా? ఎన్నెన్ని త్యాగాలు చేస్తాడు, ఎంత ఓర్పు వస్తుంది, ఎంత నేర్పు వస్తుంది. పెళ్ళయ్యేదాకా ఎంత గారాల పట్టిలాగా పెరిగి పెళ్లి కాగానే ఎంత నేర్పుతో సంసారాన్ని ఈదుకొని వస్తున్నారు. మగవాళ్ళు బాధ్యతలన్నీ పోషించి పెళ్ళాం పిల్లల భారాన్ని మోస్తున్నారు. ఇంత నేర్పు ఎక్కడి నుండి వచ్చిందో, స్కిల్స్ అన్ని ఎక్కడి నుండి వచ్చినాయో. కావాలనుకుంటే అన్నీ వస్తాయి. సాధకుడు కావాలనుకుంటే ఎరుక కూడా వస్తుంది, దాని అమ్మమ్మగుడు కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. ఎట్లా వస్తుందని అడుగుతారు అమాయకంగా. నువ్వు అనుకోలేదు కాబట్టి ఇంతవరకు రాలేదు. నువ్వు అనుకో, నీలోంచి వస్తుంది. ఏదైనా చెప్పిన ప్రవచనంలోంచో పుస్తకంలోంచో రావు. ఎక్కడి నుండి వస్తాయి? నీలో నుండి వస్తాయి. నువ్వు అడిగి చూడు ఒకసారి. నిజంగా అది నిన్న చెప్పుకున్న ముముక్షుత్వం అంటే. మాట వరుసకేముంది, అందరూ అంటారు. ఎవరెవరికి ముక్తి కావాలంటే చెయ్యెత్తని వాడు ఉంటాడేమిటి మన లోకంలో? ఉండడు. భారతదేశంలో అయితే ఉండడు. అది ఏమిటో తెలియకపోయినా రావాలంటాడు, ఏం చేయకపోయినా రావాలంటాడు. అట్లా రావు. అట్లా చేస్తే నిన్ను నువ్వే మోసం చేస్తున్నావు, శాస్త్రాన్ని గురువును కాదు. అన్నీ నీలో జరుగుతున్నాయి, ఒక్కసారి గమనించంతే. గమనిక అంటారా? హెచ్చరిక, గమనిక అని రాస్తారా? కాషన్ బోర్డు రాస్తారా లేదా? అట్లా బ్రతుకొకసారి కాషన్తో. కాన్షియస్నెస్ అంటారు అప్పుడు దాన్ని. ఎప్పుడు వస్తుంది? అక్కరున్నవాడికి, ఆకలి ఉన్నవాడు ఎట్లాగో తిండిని వెతుక్కుంటాడు. అట్లాగే అక్కరున్నవాడికి ఎరుక దానంతటదే వస్తుంది. అందుకే ఇమే వైష వృణితే తేన లభ్య అంటారు. అదే కావాలని ఎవరు అడుగుతారో వాడికి వచ్చేస్తుంది. చెప్పండి. మయ్యేవ సకలం జాతం, మై సర్వం ప్రతిష్ఠితం, మై సర్వం లయం యాతి, తద్ బ్రహ్మాద్వయం అస్మ్యహం. ఓం గోవిందాయ నమః. గోవిందాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్. ఓం తత్